ఈరోజు అందరికీ నమస్కారం. నా పేరు గారచున్నారు టుడేస్ దగ్గర. సో ఈరోజు ఏప్రిల్ 27, 2025 నేను మాట్లాడుతున్నా. మరి గతంలో ఇదే రోజున నా లైఫ్ లో ఏం జరిగింది అనేది చిన్న వీడియోలో మనం చూద్దాం. నా లైఫ్ లో ఇదే రోజున ఏం జరిగింది అనేది. సో ఇది చూడండి, ఇది ఫేస్బుక్ లైవ్ అనమాట. 27 ఏప్రిల్ 2022, అంటే ఒక 3 years ago. సో నేను సేఫ్ షాప్ బిజినెస్ గురించి నేనేం మాట్లాడుతున్నాను ఏంటి అనేది ఆ రోజు చూద్దాం. సో ముందుగా స్టార్టింగ్ నుంచి వీడియో చూసుకుందాం, గమనిద్దాం. ఫీల్డ్ వర్క్ లో ఉన్నాను. ఎక్కువగా ఫీల్డ్ వర్క్ లో ఉన్నాను. ఫీల్డ్ వర్క్ కూడా ఎలా వెళ్తున్నాను, నేను వర్క్ చేసేటప్పుడు కూడా నార్మల్ గా వర్క్ చేయను, ఎంజాయ్ చేస్తూ వర్క్ చేస్తాను. కార్ లో తిరుగుతున్నాను, ఏదో ఒక సాంగ్ పెట్టుకొని ఎంజాయ్ చేస్తూ వెళ్తున్నాను ఫీల్డ్ వర్క్. సాంగ్ చూపించే కదా, ఎలా అనిపించింది? చాలా గ్రేట్ సాంగ్ అనమాట. నిన్న డైమండ్ సెలబ్రేషన్లో డైమండ్స్ రకరకాల సాంగ్స్ డ్యాన్స్ చేస్తూ ఉన్నారు. ఈ పాట ఒకళ్ళు పెట్టారనమాట. ఆల్రెడీ ముందు నేను ప్లాన్ చేసుకుని ఉన్నా, నా డైమండ్ సెలబ్రేషన్లో ఈ సాంగ్ ఒకటి ఉంటుందని. చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. అంటే అక్కడ సాంగ్ నేను ఎలా ఉంచున్నా అంటే డైమండ్ సెలబ్రేషన్ అప్పుడు ఫ్యామిలీ డ్యాన్స్ చేస్తారు కదా, వైఫ్ అండ్ హస్బెండ్. సో అది నేను ఈ సాంగ్ నా నా డైమండ్ ఫంక్షన్ లో ఉండిద్ది అని చెప్పి ఆ రోజు. సో ఈ సంవత్సరం నాది డైమండ్ సెలబ్రేషన్ జరుగుతుంది. ఆ డైమండ్ సెలబ్రేషన్ లో నేను డాన్స్ చేయబోతున్నా మా మిస్సెస్ తో. సో ఇది ఒక డ్రీమే, అది కూడా డ్రీమే. అప్పుడు నేనే డైమండ్ అవ్వాలా, నేను బిజినెస్ లో అప్పుడు నేను ఎమరాల్డ్ లెవెల్లో ఉన్నాను. చూద్దాం ఇంకా ఆ మాటలు. నేను ముగ్గురు డైమండ్ చూసాము. ముగ్గురు 3 రకాల స్టోరీలు, ఒక్కొక్క స్టోరీ చాలా డిఫరెంట్ వేలో నడుస్తూ ఉన్నాయి. 3 ఫీట్ల మీద ఎక్కువ నడుస్తుంది అనమాట. సో వారు చెప్పారని కాదు, నేను అంతకుముందు నుంచి 3 ఫీట్స్ ఎక్కువ అనమాట. 3 ఫీట్స్ నాకు నా జర్నీలో ఎక్కువ 3 ఫీట్లే ఎక్కువ మంది ఉన్నారు. 3 ఫీట్లు అంటే డైమండ్ ఫంక్షన్కి వెళ్ళాము ఆ రోజు, అంత ముందు రోజు. ఆ డైమండ్ ఫంక్షన్ లో చెప్పిన వ్యక్తులు నేను ఇలా 3 ఫీట్ ద్వారా పరిచయం అయ్యాను. బైక్ బైక్ లిఫ్ట్ అడిగి ఒక అతను పరిచయం అయ్యాను, నేను డైమండ్ అయ్యాను చెప్తున్నాడు ఒక వ్యక్తి చెప్పేటప్పుడు ఆ రోజు డైమండ్. అదే విషయం చెప్తున్నా ఇక్కడ. ఆ తర్వాత ఎక్కువ వచ్చిన వాళ్ళందరూ సక్సెస్ఫుల్ లీడర్స్ అని 3 ఫీట్, హార్ట్ లిస్ట్ అంటే 3 ఫీట్స్ రెండు కూడా బ్యాలెన్స్గా చేస్తూ పోతున్నా. సో ఇదనమాట ఈరోజు మీకు సాంగ్ వినిపించాను, ఆ డైమండ్ సెలబ్రేషన్ వీడియో. రేపొద్దున ఫ్యూచర్లో ఈ సాంగ్ ఉంటుంది. సో సాంగ్ మొత్తం పెట్టండి, జస్ట్ కొద్ది పల్లవిలో కూడా కొద్ది పార్ట్స్ మాత్రమే పెట్టేసేసి మొత్తం మంచి సాంగ్ ఒకటి. నేను అక్కడ చెప్తున్నాను, నా డైమండ్ ఫంక్షన్ లో ఈ సాంగ్ కి నేను డాన్స్ చేయబోతున్నాను అని చెప్తున్నా. అంటే నేను డైమండ్ ని అయినట్టుగా నేను చెప్పేస్తున్నా, నేను డైమండ్ అవుతున్నాను, ఈ ఫంక్షన్ నా డైమండ్ ఫంక్షన్ లో ఇలాంటివి ఉంటాయని చెప్తున్నాను. అంటే విజువలైజేషన్ అయిపోయింది. మిక్సింగ్ సాంగ్ 10 minutes అదిరిపోయే పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వడానికి రెడీగా ఉన్నాం అన్నమాట. నేను మా వైఫ్. సో డ్యూయట్ సాంగ్కి సెలెక్ట్ చేస్తాను అనమాట. అఫ్కోర్స్ మెగాస్టార్ అభిమాని కాబట్టి మరి ఉండాలి కదా మాత్రం. మెగా ఫ్యామిలీ సాంగ్స్ ఉంటాయి ఎక్కువ ఖచ్చితంగా అనమాట. రియల్గా సేఫ్ షాప్లో డైమండ్ అవ్వాలంటే ఊరికనే కాదు, ఆషామాషిగా అవ్వడం కాదనమాట. సో ఆనెస్ట్గా ఎథికల్గా చేయాలి. ఒక విషయాన్ని మీకు నేను క్లారిటీ చెప్తాను. ఏదైనా ఒక పని చేసేటప్పుడు మనకంటూ ఒక స్పెషల్ రికగ్నేషన్, స్పెషల్ ఒక హోదా అంటూ తెచ్చుకునే విధంగా మనం పనిచేయాలి. సో ఇంతకుముందు ఆల్రెడీ ఎగ్జాంపుల్ ఇచ్చాను, మళ్ళీ ఒకసారి మీకు ఇస్తాను. ఒకరోజు అంటే యాక్చువల్గా అది మెగాస్టార్ చిరంజీవి అప్పుడే ఫస్ట్ సినిమా అనమాట, ఫస్ట్ పిక్చర్ అనమాట. పునాదిరాళ్ళు సినిమా. మరి ఫస్ట్ టైం కెమెరా ముందు ఫేస్ చేయబోతున్నాడు. అప్పుడు తను ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో ఉండేవాడు. ఒక 5 వ్యక్తులు ఉంటారు అక్కడ. సావిత్రి గారు ఒక తల్లి క్యారెక్టర్లో ఉంటారు అనమాట. భోజనం పెట్టాలి, వీళ్ళేమో పొలం పని నుంచి వస్తున్నారు. అక్కడ కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్ళి భోజనం చేయాలి. ఇది సీన్ అనమాట. సో డైరెక్టర్ గారు కొట్టారు, క్లాప్ కొట్టేశారు, ఓకే కెమెరా యాక్షన్ అని చెప్పేస్తున్నారు. ఒక 4 వ్యక్తులేమో నార్మల్గా వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొని వెళ్ళి కూర్చున్నారు భోజనం చేయడానికి. బట్ మెగాస్టార్ చిరంజీవి మాత్రం నార్మల్గా వెళ్ళలేదనమాట. సో ఆల్రెడీ అంతకుముందు సీన్ జరగబోయే ముందు ఆ సీన్ యొక్క నేపథ్యం ఏంటి తీసుకున్నాడు.
సో ఇట్లా పొలం పని నుంచి వస్తున్నారు మీరు, ఇట్లా మీ తల్లిగారు ఇట్లా భోజనం పెడతారు, మీరు ఇలా వెళ్ళి కూర్చోవాలి, ఇది సీన్ అని చెప్పి చెప్పాను. మిగతా వాళ్ళందరూ నార్మల్గా వెళ్ళి కూర్చున్నారు. సో నార్మల్ వాళ్ళు ఏదైతే హావభావాలు ఉంటే అలా బాడీ లాంగ్వేజ్ వెళ్ళారు. బట్ మెగాస్టార్ చిరంజీవి మాత్రం ఒక పొలం పని చేసేవాడు, పొలం పనికి వెళ్ళి వస్తున్నాడు, ఎలా ఉండేది, దుమ్ము ధూళి డస్ట్ డట్టు అన్నీ కొట్టుకొని ఉంటాయి కదా. సో అలా గడ్డి బాం కాడికి వెళ్ళి అలా చెత్త చెదరం మీద వేసుకొని అట్లా ఒంటి మీద వేసుకొని ఇట్లా దులుపుకుంటూ వచ్చి అట్లా కాళ్ళు కడుక్కున్నట్టు, అంటే న్యాచురాలిటీ కోసం కూడా, సీన్లో న్యాచురాలిటీ కోసం తను కొంచెం ఎడిషనల్గా డైరెక్టర్ చెప్పిందే కాకుండా కొంచెం ఎడిషనల్గా కూడా తను సీన్కి ఏదైతే అవసరం ఉందో న్యాచురాలిటీ దాని తగ్గట్టుగా తన యొక్క ప్రత్యేకతను కూడా జోడించాడు అనమాట. సో అది చూసి కెమెరామెన్ షాక్ చాలా గ్రేట్ అని చెప్పేసి అప్లోడ్ చేశాడు అనమాట. సో ఈ విధంగా ప్రతి దాంట్లో కూడా ఒక ప్రత్యేకతనే. సో తనకంటూ అక్కడ నేను అంటే సినిమాలో మెగాస్టార్ అనే వ్యక్తి, చిరంజీవి అనే వ్యక్తి ఎలా టాప్లోకి వచ్చాడు అంటే, ఆయన ఏదైనా పని చేసేటప్పుడు సంథింగ్ స్పెషల్గా చేస్తుంటాడు, ప్రత్యేకంగా ఉండాలని కోరుకుంటాడు అతను అని తన లైఫ్లో తను చెప్పిన ఒక ఉదాహరణ చెప్పాడు. అది నేను అంటే ఒక ఇంటర్వ్యూలో చదివాను అది. సో అదే విషయం నేను ఇక్కడ చెప్పుకొస్తున్నా. ఏం చెప్తున్నా అంటే, ఒక సినిమాలో ఒక 5 హీరోలు ఉండే సినిమా ఉందంట. ఆ సినిమాలో చిన్న ఒక సన్నివేశం, ఆ సన్నివేశంలో ఒక తల్లికి ఉండేది. ఆ తల్లికి 5 పిల్లలు ఉంటారు. 5 పిల్లలు మామూలుగా వాళ్ళు పొలం పని నుంచి వస్తూ వాళ్ళు కాళ్ళు కొడుకుని భోజనానికి కూర్చోవాలి. ఇది సీను. ఈ సిచ్యువేషన్లో 4 నార్మల్గా వచ్చి కూర్చొని భోజనం చేస్తారు. బట్ ఇతను మాత్రం పొలం పని నుంచి వెళ్ళొచ్చిన వ్యక్తి ఎలా అయితే వస్తాడో, అంటే ఒక కండవ తీసుకొని మెడ మీద వేసుకొని చెత్త చెదారం దులుపుకుంటే ఎట్ట దాన్ని కూడా డస్ట్ వేసుకొని మళ్ళీ గడ్వాన్ దగ్గరికి వెళ్ళి అంటే సీన్ పండించడం కోసం అలా వచ్చి యాక్టింగ్ లో ప్యూర్ న్యాచురల్ గా ఒక వ్యక్తి పొలం నుంచి వచ్చేటప్పుడు ఎలా అయితే వచ్చి దులుపుకుంటూ వచ్చి కాళ్ళు కడుక్కొని మళ్ళీ భోజనానికి అమ్మారా భోజనం పెట్టాలని అంటాడో, సో ఆ మాదిరిగా న్యాచురల్ గా చేశాడు అనమాట ఆ సన్నివేశాన్ని. అప్పుడు డైరెక్టర్ గారు శభాష్ సూపర్ చేసావు అని చెప్పేసి అతను బాగా మెచ్చుకోవడం జరిగింది చిరంజీవిని. అంటే అతను మెగాస్టార్ అయ్యాడంటే అందరూ అవలా, అందరిలాగా అందరూ మెగాస్టార్ కాలేదు కదా, అప్పుడే అయ్యాడు కదా. అంటే అతను చేసిన పని ఒక యాక్టింగ్ చేసేటప్పుడు న్యాచురల్ చేయడము, డాన్స్ చేసేటప్పుడు ఇమిడిపోయి చేయడము, ఫైట్ చేసేటప్పుడు ఇమిడిపోయి ఫైట్ చేయడము, అలా చేయబట్టే చిరంజీవి అనే వ్యక్తి ఎంతో మంది అప్పటికే అగ్ర కథానాయకులుగా ఉన్న రోజుల్లోనే తనకంటే ఒక ప్రత్యేకమైన విధానం తెచ్చుకొని నెంబర్ 1 అయ్యాడు అని చెప్తున్నాను. అంటే ఏ పని చేసినా మనం కూడా నెంబర్ 1 కావాలంటే అక్కడ డైరెక్టర్ చెప్పినట్టు చేయడమే కాకుండా ఇంకా అంతకు మించి కూడా ఇంకొంచెం అడిషనల్ గా 100% పర్ఫెక్షన్ అనేది మనం చేస్తే ఇంకా బాగా మంచి పేరు వచ్చింది అనే ఉదాహరణతో నేను చెప్పడం జరిగింది. అది సేఫ్ షాప్ లో కూడా అప్లై చెప్తుంటారు, చెప్పిన దానికి మించి కూడా ఇంకా పర్ఫెక్ట్ చేస్తే మన పేరు ఇంకా ఫాస్ట్ గా గ్రో అవుతుంది అని చెప్పడం కోసం అలా చెప్పాను అనమాట. సో అప్పట్లో నేను ఒక 3 సంవత్సరాల క్రితం చెప్పిన మాట అది. ఒక స్టైల్ని ఏర్పాటు చేసుకోవడంలో సో మరి ప్రావీణ్యత చెందాడు అనమాట మెగాస్టార్ చిరంజీవి. సో అలానే ప్రపంచంలో చాలా మంది వ్యక్తులు ఉన్నారు. బట్ అందులో కొద్ది మంది మాత్రమే ఇలాగా ప్రత్యేకతతో కూడుకున్న వ్యక్తులు ఉంటారు. వాళ్ళ సమకాలికల్లో వాళ్ళే నెంబర్ 1 ఉంటారు. వాళ్ళే అందరినీ అదే డామినేట్ చేయరు, కావాలని చేయడం కాలే, కానీ వాళ్ళకున్న ఇన్నర్ స్కిల్స్ అండ్ ఇన్నర్ టాలెంట్ అండ్ ఎంతూజియాజం కొంచెం స్పెషల్గా ఉండాలి అనే ఒక ఆలోచన విధానం మొత్తానికి వాళ్ళని ఆ స్థాయిలో నిలబెడుతుంది అనమాట. సో నేను కూడా ఆ కేటగిరీకి సంబంధించి చేస్తున్నాయి. చాలామంది సేఫ్ షాప్లో చేస్తున్నారు. సో నాలాగా 2019లో చేరిన వాళ్ళందరూ ఇప్పుడు ఎవరు ఎమరాల్డ్ కాల. 2019 ఆగస్టు 19లో ఐడి క్రియేట్ అయ్యి ఎమరాల్డ్ తీసుకుంటున్నా. మేబీ ఫస్ట్ పర్సన్ నేనే వచ్చాము. ఇది ఆల్ ఓవర్ ఇండియాలోనే ఒక రికార్డ్ అయ్యి ఉండొచ్చు. కావాలంటే ఒకసారి ఓపెన్ చేసి ఎవరైనా ఐడి పాస్వర్డ్ ఓపెన్ చేసి చూపిస్తే తెలుస్తుంది అనమాట. 2019 ఆగస్టు 19 నా ఐడి క్రియేషన్. మరి ఫేస్బుక్ నెట్వర్క్ ప్రాబ్లం అయినట్టుంది. 2019 ఆగస్టు 19న జాయిన్ అయిన వ్యక్తి నేను. మరి ఇప్పుడు జూన్ 12th మరి నా ఎమరాల్డ్ సెలబ్రేషన్ జరగబోతుంది. ఈ నెల ఎమరాల్డ్ కంప్లీట్ అవుతుంది.
రియల్గా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఐ ఫీల్ వెరీ. అప్పుడు చూడండి, నేను 2019 ఆగస్టులో జాయిన్ అయినాక నేను అప్పుడు 2 సంవత్సరాలు ఎంబ్రాయిడ్ అవుతున్నా. 2 ఇయర్స్లో 2 ఇయర్స్లో ఎంబ్రాయిడ్ అవుతుంది. 2.5 3 ఇయర్స్లో అప్పుడు కరోనా టైం లాంటి సిచ్యువేషన్ కూడా ఎంబ్రాయిడ్ అవడం నార్మల్ విషయం కాదు. అర్థమవుతుంది టైగర్స్. 2019లో చేరినాక 2021 2 ఇయర్స్ మొత్తం కరోనా ఉంది వాస్తవానికి. బట్ అలాంటి కరోనా సిచ్యువేషన్ లో అలా ఎమరాల్డ్ అవడం ఎవరి వల్ల కాదు. నేను ఎమరాల్డ్ అవుతున్నాను. నాకు తెలిసి అది ఇండియా లెవెల్లోనే నెంబర్ 1 అవ్వచ్చు. కావాలంటే చెక్ చేసుకోండి అని చెప్పిన తర్వాత ఇది జరిగినాక అర్జున అవార్డు పెట్టారు. అర్జున అవార్డులో ఎవరు నెంబర్ 1 అయ్యారంటే మనమే అయ్యాం. అది ప్రూవ్ అయిపోయింది. అప్పటిదాకా మనకు తెలియదు మన నెంబర్ 1 విషయం తెలియదు. కానీ అర్జున అవార్డు అనేది పెట్టిన తర్వాత అర్జున అవార్డులో టాప్ పొజిషన్ లో మనమే వచ్చాం. సో ఇండియా నెంబర్ 1 అనే పేరు మనకు వచ్చింది కూడా. వెరీ ప్రౌడ్, వెరీ ప్రౌడ్. ఎందుకంటే ఇంత మంచి అప్లయన్స్, మా గ్రేట్ మెంటర్స్, నా గ్రేట్ కోచెస్ ఇంతమంది నాకున్నారు. ఈరోజు నేను ఎమరాల్డ్ అవుతున్నానంటే సో ఇది నా ఒక్కడే యొక్క సక్సెస్ అని నేను చెప్తున్నాను అనుకోను. ఫస్ట్ నుంచి కూడా 0 నుంచి కూడా నాకు సపోర్ట్ చేసిన నా నీరెస్ట్ అప్లయన్స్ అనమాట. చూడొచ్చు, నేను అక్కడ గ్రాటిట్యూడ్ చూపిస్తున్నాను. నేను ఎమరాల్డ్ అవుతున్నా అంటే ఇది నాది కాదు. నేను ఎప్పుడు 0నే. నా అప్లైంది, నా డౌన్ అయింది అని చెప్తున్నా అక్కడ క్రెడిట్. సూర్యాపరావు గురించి నా అప్లైనర్ లో సూర్యాపరావు ఉన్నాడు. అప్పుడు ఆయన ఇంకా వర్క్ చేస్తున్నాడు. అప్పుడు అంటే మాకు వచ్చి సపోర్ట్ చేసింది ఏం లేదు కానీ, బట్ ఆయన కూడా ఆయన పేరు చెప్పారు. ఎందుకంటే ఆయన నా మీద ఇగో పెట్టకూడదని. సో అంతకన్నా ముందు కదా అపర గురించి కనుక కొంచెం నీరెస్ట్గా ఉన్నారు. సో వాళ్ళందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది అనమాట, ఎవరిని మర్చిపోకూడదు. అంటే కొంతమంది ఇంకా పేర్లు నేను చెప్పలేదు. అప్పుడు ఉన్నారు వాళ్ళు బిజినెస్ లో. నేను ఒక ఇంట్లో ముద్ద అన్నం తింటేనే మర్చిపోను అనమాట. సో అలాంటిది మరి నాకు సపోర్ట్ చేసిన ఏ వ్యక్తిని కూడా నేను మర్చిపోను. సో అలీం గురించి, అబ్దుల్ గురించి, సూర్యాపరావు గురించి, బాలకృష్ణ గురించి, గత శ్రీనివాస్ గురించి, వీళ్ళందరికీ నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు అనమాట. నేను ఒక 5 పేర్లు చెప్పాను. 5 నా అప్లయన్స్. 5 ఎవరు నా అప్లయన్స్ లో ఉన్నారు. వాళ్ళు అప్పటికి నేను ఎమరాల్డ్ అవుతున్నాను. 5 నా అప్లయన్స్ లో ఉన్నారు. మరి వాళ్ళ 5 ఈరోజు డైమండ్ అవుతున్నారా? వాళ్ళు ఎవరు కావట్లా. గ్యారేజ్ ఉన్నారో డైమండ్ అంటే రీజన్ ఏంది? అప్లైన్ లో ఉన్నంత మాత్రాన వాళ్ళు డైమండ్ అవుతారని గ్యారంటీ లేదు. ఎవరైతే పర్ఫెక్ట్ సిస్టాన్ని, కంటిన్యూటీ, బిజినెస్ లో కంటిన్యూటీ చాలా ఇంపార్టెంట్. ఈ రోజు చేస్తాను, 4 రోజులు ఇంట్లో ఉంటాను. ఈ రోజు చేస్తాను, పండగ వచ్చింది 2 రోజులు ఇంట్లో ఉంటాను. ఎన్ని చేస్తే అవ్వదు. ఎనీ సిచ్యువేషన్, ఎనీ ప్రాబ్లం, ఈ బిజినెస్ లో కంటిన్యూటీ కావాలి. అలా కంటిన్యూటీ ఎవరైతే ఉంటారో వాళ్ళే డైమండ్ అవుతారు, వాళ్ళే యూసీ అవుతారు. అది నేను చెప్తున్నా. అక్కడ మనకి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, బట్ సిస్టమ్ని ఎక్కడ బ్రేక్ చేయకూడదు. సో అదేవిధంగా నా గ్రేట్ కోచ్ నరేంద్ర మావజీ. సో నరేంద్ర మావజీకి ఎప్పుడు కూడా నేను రుణపడి ఉంటాను. సో ఎందుకంటే బిగినింగ్ డేస్ నుంచి నాకు ఎంతో సపోర్ట్గా ఉంటూ నన్ను స్టేజ్ తీసుకొచ్చిన వ్యక్తి అనమాట. సో ఎప్పుడు కూడా గ్రాటిట్యూడ్ చూపిస్తుంటారు మా గ్రేట్ మెంటర్ నరేంద్ర మావజీ కోసం. నరేంద్ర మావజీ గురించి చెప్తున్నా. అంటే నేను బిగినింగ్ స్టేజ్లో నేను నెలకోసారి కోటని పిలిపించుకోనండి. నెలకోసారి పిలిపించుకునేవాడిని. అలా నేను టోపాజ్ దాకా పిలిపించుకున్నాను. టోపాజ్ తర్వాత గురూజీని వద్దన్నారు. గురూజీని ఎవరు వద్దన్నారు? నేను కాదు, పైన అప్లయన్సే చెప్పారు, బాబు నీకు నరేంద్ర గురూజీకి వేరే రెస్పాన్సిబిలిటీ ఇచ్చాము, ఆయన్ని పిలవ మాకు కోటకి. సో నీకు ఏదైనా కోటని కావాలంటే నరేష్ గురూజీనే పిలిపించుకోవాలి ఇక్కడ నుంచి అన్నారు. లేకపోతే నరేంద్ర గురూజీతోనే ట్రావెల్ చేశాను. సడన్ గా నరేష్ గురూజీతోనే ట్రావెల్ చేయాలి, ఇంకా నరేంద్ర గురూజీతో పిలవకూడదు, ట్రైనింగ్ రాకూడదు అన్నారు అప్లైన్. ఎందుకు రాకూడదు అని తెలుసుకుంటే మనం పవర్ లైన్ అయిపోయాం అప్లైన్కి. సో బాగా ఆయనకి ఇన్కమ్ లెక్కలో మాత్రం వెళ్ళే విధంగా గురూజీలు గైడ్లైన్స్ ఇచ్చారు. అప్పుడు నేను దాన్ని యాక్సెప్ట్ చేయాలి. అట్లా కాదు మాకు వెళ్ళి రావాల్సిందే, మీరు ఎందుకు రారంటే అది లేదు. సరే గురించి మీరేం చెప్తారన్నా. అలా మాకు అప్లైన్ అనే వ్యక్తి నరేంద్ర గురించి మాకు ట్రైనింగ్కి రాకపోయినా సరే, నేను ఆయన పేరు చెప్పకుండా, ఆయన గురించి నేను మాట్లాడకుండా ఏ రోజు నేను గ్రాట్యూడ్గా ఉన్నాను. నరేంద్ర గురించి నేను గౌరవిస్తూ మాట్లాడుతూ ఉన్నాను కూడా. చూడండి, ఆ రోజు కూడా చెప్తున్నాను. నాకు ఎప్పుడైతే పని లేదనుకోవాలా. నరేష్ మావజీ అండ్ పెద్ద శ్రీనివాస్ మావజీ అండ్ అమ్మాయిన అప్లయన్స్లో ఇంకా నాకు జూమ్ పరంగా సపోర్ట్ చేసి వచ్చారు అనమాట.
రవీంద్ర గురుజీ అండ్ అభిషేక్ గురుజీ. సో అండ్ ప్రత్యేకంగా మై గ్రేట్ కోచ్, మై గ్రేట్ మెంటర్, మై రోల్ మోడల్, మై లైఫ్ టైం కోచ్ శ్రీ కేశవ్ గారు. సో వీరందరూ సపోర్ట్తోనే మీరు ఈ స్టేజ్ వచ్చింది భావిస్తున్నాను. రియల్గా ఫోన్ ఆ వీడియోలో వస్తుంది కానీ ఫోన్ అక్కడ వస్తుంది, వీడియోలో వస్తుంది. ఈరోజు ఈ స్థాయికి వచ్చానంటే కేవలం నా అప్లయన్స్. సో నేను ఎప్పుడు కూడా నా అప్లయన్స్ యొక్క మాట చెప్తాను అనమాట. అప్లయన్స్ ఏదైతే చెప్తున్నారో చేసుకుంటూ పోతాను. అప్లయన్స్ అంటే అందరు అప్లయన్స్ కాదు, నేను చెప్తున్నా కోచ్. అప్పట్లో నరేంద్ర గురుజీ నా కోచ్, ఆయన అప్పటికి నాకు బిజినెస్ డైమండ్ లీడర్. ఆ తర్వాత నరేష్ గురుజీ నా కోచ్, ఆయన నాకు రెస్పాన్సిబుల్ డైమండ్ లీడర్. అలా అని చెప్పేసి ఎవరు పడితే వాళ్ళ మాట విన్నట్టు ఏమయ్యేది, వాళ్ళు వెళ్ళిపోతే పోయేవాడిని, నేను కూడా బిజినెస్ లేకుండా పోయేవాడిని. అలా మధ్యలో వాళ్ళు ఎవరు పడితే వాళ్ళ మాట వినకూడదు. ఎంత ఎదిగినా సరే ఒదుకుంటాం. నేను నేర్చుకున్నాను. గ్రాటిట్యూడ్ చాలా అవసరం. ప్రతి ఒక్క అప్లయన్స్ మీద నాకు గ్రాటిట్యూడ్ ఉంది. అండ్ నా డౌన్ లైన్స్ రియల్గా గ్రేట్ అనమాట. గ్రేట్ డౌన్ లైన్స్. నేను ఎంతో హార్ష్గా కొంచెం కోపంగా ఉంటా ఎక్కువగా టీంతో. అయినా కానీ అర్థం చేసుకుంటారు నేను ఎక్కడ కోపంగా ఉండాలో, ఎక్కడ నవ్వుతూ ఉండాలో, ఎట్లా ఉండాలో అట్లా ఉంటాను అనమాట. అందుకనే ఇంత టీం తయారు చేయగలిగాము. సో ఆషామాషిగా కాదనమాట ఇంత టీం తయారు చేయకుంటే. అక్కడ నేను చెప్తున్నా డౌన్ లైన్స్ విషయంలో, నేను డౌన్ లైన్స్తో కొంతమంది కోపంగా మాట్లాడతాను, కొంతమంది నవ్వుతూ మాట్లాడతానని చెప్తున్నా. అంటే ఎవరితో నవ్వుతూ మాట్లాడతాను, ఎవరితో కోపంగా మాట్లాడతానో నాకు తెలుసు. కొంతమంది సీనియర్ లీడర్లతో నేను గట్టిగానే ఉంటాను. సీనియర్ లీడర్ దగ్గర గట్టిగా లేకపోతే వాళ్ళు బిజినెస్ సీరియస్గా తీసుకోరు, ఏదో నార్మల్గా తీసుకుంటారు అని చెప్తున్నా. జూన్ 12 నా బర్త్డే రోజున సో మై గ్రేట్ మెంటర్, మై గ్రేట్ కోచ్, రోల్ మోడల్ సో కే సోమశేఖర్ మావజీతో సో గుంటూరులో అంగరంగ వైభవంగా పెద్ద సెలబ్రేషన్ జరగబోతుంది. ఈ సెలబ్రేషన్కి మరి అత్యంత మహారథులు అందరినీ కూడా ఇచ్చే ఆహ్వానపడుతున్నాం. సోమశేఖర్ మావజీతో పాటు అండ్ నరేంద్ర గురుజీని కూడా, సో అండ్ నరేష్ గురుజీ కూడా, ఇద్దరు కూడా రమ్మని కూడా నేను చెప్పాను. మేబీ రావచ్చు వాళ్ళు కూడా. సో ఖచ్చితంగా అనమాట. నాది ఎమరాల్డ్, నాది ఒకటి ఎమరాల్డ్ కాదనమాట. నా లెఫ్ట్ రైట్ ఇద్దరు టోపాజ్ అండ్ పెరల్స్ మరి కనీసం ఒక 4 పెరల్స్ అవ్వే అవకాశం ఉంది. అండ్ కోరల్ ఇట్లా అన్ని రకాలుగా అచీవ్మెంట్స్ ఎవరైతే అవుతారో అందరినీ కూడా గోల్డ్ కావచ్చు, ప్లాటినం కావచ్చు, అన్నీ కూడా జరుగుతాయి అనమాట. సో ఇవన్నీ కూడా సక్సెస్ఫుల్గా చేసి ముందుకు తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాను. ట్యాబ్ అచీవ్మెంట్స్లో మరి ఆల్రెడీ అది టోపల్స్లో కూడా ట్యాబ్ అచీవ్మెంట్ అయిపోయింది అనమాట. సో ఇంకా మే 31 దాకా ఉంది కాబట్టి మినిమం 100 ట్యాబ్స్ మరి మా టీం నుంచి రావాలని టార్గెట్ పెట్టుకున్నాము. సో సోమశేఖర్ మావజీ అయితే పొద్దున్న 100 ట్యాబ్స్ అని లిమిట్ పెట్టుకున్నాము. ప్రతి ఫ్రెషర్ లీటర్ కూడా సక్సెస్ చేస్తూ తీసుకెళ్ళండి. ఖచ్చితంగా ఎక్కువ నెంబర్ ఆఫ్ ట్యాబ్స్ అవ్వాలి అని చెప్పాను. ఖచ్చితంగా రికార్డు క్రియేట్ చేస్తామండి, అది చేస్తున్నాను. ప్రతి గడప తిరుగుతూనే ఉన్నాను. నా టీంలో కూడా చాలామంది హార్డ్ వర్క్ చేస్తూనే ఉన్నారు. ఇట్లా చేసుకుంటూ ముందుకెళ్ళి సో ఆల్ ఓవర్ ఇండియాలో పెద్ద టీం క్రియేట్ చేయాలనేది ఆలోచన అనమాట. సో పెద్ద మిషన్ పెట్టుకొని చేస్తున్నామండి. 2023కి నేను నాతో పాటు 20 మెంబర్స్ డైమండ్స్ ఖచ్చితంగా చేస్తాను. 24కి 100 డైమండ్స్ చేస్తాను. 25కి 25 డైమండ్స్. సో దిస్ ఇస్ మై మిషన్. సో దీనికోసం సో నేను కష్టపడుతూనే ఉన్నాను అనమాట. హార్డ్ వర్క్ చేస్తుంటాను. కొంతమంది ఫేస్బుక్ చూసి నాకు ఫోన్ చేస్తున్నారు. సో థ్యాంక్ యూ అండి. సో ఇంత మంచి అవకాశం కేవలం సేఫ్ షాప్ ద్వారా దొరుకుతుంది. సేఫ్ షాప్లోనే ఇలాంటి అవకాశం దొరుకుతుంది. ఇలాంటి గ్రేట్ ఆపర్చునిటీస్ నా గ్రేట్ మెంటర్స్ అందరి కోసం మరి ఒకసారి ధన్యవాదాలు చెప్తూ సో నా డౌన్ లైన్స్ కోసం అంటే ఇక్కడ డౌన్ లైన్స్ అంటే నేనేమనుకోను, అంతా నా కుటుంబ సభ్యులందరికీ అంటే నా అప్లయన్స్ అంటే నా దేవుడికి అందరు కూడా కృతజ్ఞతలు జరుపుకుంటూ సో ఎంతటితో యొక్క మాటలు పోస్తాను. 2023లో నా డైమండ్ సెలబ్రేషన్ కంపల్సరీ పక్కా ఉండిద్ది. నాకు డౌట్ లేదు. నాతో పాటు 20 మెంబర్స్ డైమండ్స్ కూడా చేస్తాను, చేసి చూపిస్తాను. సో ఇట్స్ మై ఛాలెంజ్. సో ఓపెన్ ఛాలెంజ్ టు ఎవ్రీ1. సో లైవ్లో పెట్టి మరి చూపిస్తున్నాను. ఇదే వీడియో యూట్యూబ్లో కూడా అప్లోడ్ చేస్తాను. సో ఇది ఒక రీకాల్ చేస్తుంది. సో అందుకని నేను మళ్ళీ మీ అందరు కూడా ఛాలెంజ్ చేస్తూ ఇక మాటలందరితో ముగిస్తున్నాను అనుకుంటా. థ్యాంక్ యూ సో మచ్. దిస్ గ్యారేజ్ చిన్నారావు సైనింగ్ ఆఫ్. జై. చూడొచ్చు, నేను 2022లో ఈ వీడియో మాట్లాడుతున్నాను. నేనేం చెప్పుకొస్తున్నాను, 2022లో నాది జూన్ 12వ తారీఖున నా ఎమరాల్డ్ సెలబ్రేషన్ ఉంది అని చెప్తూ నెక్స్ట్ ఏం చెప్తున్నానంటే 23లో నా డైమండ్ సెలబ్రేషన్ ఉంటుంది. నాతో పాటు 20 మంది ఉంటారు. ఎంతమంది ఉంటారని చెప్తున్నాను చెప్పండి.
20 మంది గురించి. అంటే 2023లో నా డైమండ్ సెలబ్రేషన్ తో పాటు నాతో పాటు 20 మంది డైమండ్ సెలబ్రేషన్స్ ఉంటాయని చెప్పా. 24కి 100 మంది అవుతారని చెప్పాను. 24కి ఎంతమంది అవుతారని చెప్పాను? 100 మంది డైమండ్లు అవుతారని చెప్పాను. సో 25కి ఇంకా ఎంతమంది అవుతారో చెప్పలేదని చెప్పాను. అంటే అక్కడ అర్థం నేను అంత పెద్ద డ్రీమ్ పెట్టేసుకున్నా. అర్థం అవుతుందా? అది నా డ్రీమ్. బిజినెస్ లో డైమండ్ అవడం అంటే నాట్ ఈజీ. బట్ అయినా కూడా నేను అంత నేను డ్రీమ్ పెట్టేసుకున్నాను. నేను ఓపెన్ గా చెప్పేసా పబ్లిక్ లో. నా అప్లైనర్ లో ఒక 5-6 మంది పేర్లు చెప్పా కదా, వాళ్ళు ఎవరు డైమండ్ కాలేదు. నేను డైమండ్ అయ్యానంటే ఒక వన్ ఆఫ్ ద రీజన్ ఆ వీడియో కావచ్చు. పబ్లిక్ లో నేను చెప్పడం బట్టి, పబ్లిక్ లో నేను మాట్లాడటం బట్టి, అరే నేను దీంట్లో సక్సెస్ కాకపోతే నన్ను ఎవరైనా అంటారా బాబు అని ఒక భయంతో కూడా నేను బిజినెస్ వదిలిపెట్టకుండా చేశా. నేను అనుకున్నట్టు జరగకపోవచ్చు, సంవత్సరాలు మారొచ్చు. అర్థమవుతుందా? నేను 2018లో వేరే టీంలో చేరినప్పుడు నేను 1 year లో డైమండ్ అవ్వాలనుకున్నా స్టార్టింగ్. ఏమనుకున్నాను చెప్పండి? ఏమనుకున్నాను? 1 year లో డైమండ్ అవ్వాలి. 1 year లో డైమండ్ అంటే నేను 2018లో నేను డైమండ్ అవ్వాలనుకున్నాను. 2018 సారీ 18 కాదు 19లో డైమండ్ అవ్వాలనుకున్నాను. 2018లో నేను చేరినండి 2019లో డైమండ్ అవ్వాలనుకుంటే మరి అయ్యానా? ఏమైంది పరిస్థితి చెప్పండి మీరే. 2019కి నేను డైమండ్ అయ్యానా? కరోనా వచ్చేసింది. నేను పబ్లిక్ లో ఏం చెప్పాను? నేను 1 year లో డైమండ్ అవుతుంది. నేను 2018లో నేను వేరే టీంలో చేరా వాస్తవానికి సేఫ్ షాప్ లో. మరి నేను 2018లో నేను 1 year లో డైమండ్ అవుతా అని చెప్పి అందరికి కూడా చెప్పా. ఎందుకంటే నాకు ఎప్పుడు కూడా తక్కువగా, నా టార్గెట్ ఎప్పుడు తక్కువగా పెట్టుకుంటారు. అందరూ పెట్టుకునే టార్గెట్ కాదు, చాలా తక్కువ పెట్టుకుంటాను నేను. 100% వీళ్ళందరికీ నేను ఫాస్ట్ అవ్వాలి, గ్రో అవ్వాలి. ఇందాక చూపించా కదా, మెగాస్టార్ చిరంజీవి చూపించా కదా. ఎస్ ఆర్ నో? అంటే అలా ఆయన ఎలా సంథింగ్ స్పెషల్ గా ఉన్నాడు, నేను అలా సంథింగ్ స్పెషల్ గా ఉండాలి అనేది నా యొక్క ఆలోచన విధానం అనమాట. సో నేను 2019కి నేను డైమండ్ అవ్వాలనుకున్నా. మరి అయ్యానా అంటే 2019కి నేను డైమండ్ కాలా. డైమండ్ కాలాక మళ్ళీ ఏమైపోయా నేను టీమే మారిపోయా. ఏం మారిపోయాను? టీం మారిపోయింది. టీం మారిపోయాను లేదా? 1 year లో నేను అసలు ఉన్న టీంని వదిలిపెట్టేసి కొత్త టీంకి వచ్చేసాను. టోటల్ గా జీరో అయిపోయింది, నా బిజినెస్ జీరో అయిపోయింది. మరి నా బిజినెస్ జీరో అయిపోతే జనరల్ గా ఎవరైనా డిసప్పాయింట్ అవుతారా అవరా? చెప్పండి సార్. అవుతారు గురించి. నేను 1 year లో డైమండ్ అవుతా అని చెప్పాను. 1 year లో డైమండ్ అవుతా అని చెప్పి వచ్చినోండి 1 year లో డైమండ్ కాల. ఏమైపోయాను? జీరో జీరో అయిపోయా. మరి జీరో అయిపోయి కూడా మళ్ళీ ఎందుకు బిజినెస్ చేశాను చెప్పాలి? చిన్న కమిట్మెంట్ ఉంది కదా, ఇది జనాలు మళ్ళీ ఎదవుతుంటారు. నేను పబ్లిక్ ప్లాట్ఫామ్ లో నేను చెప్పాను, నేను ఈ బిజినెస్ లో వారానికి 2 లక్షలు సంపాదిస్తాను, నేను డైమండ్ అవుతానని చెప్పాను. సో ఇప్పుడు నేను అవ్వలేదు, జీరో అయిపోయా. వాస్తవానికి నేను ఎవరికి చెప్పకపోతే, పబ్లిక్ లో ఎక్కడ నేను రివీల్ చేయకపోతే నేను ఎట్టగా సక్సెస్ కాలేకపోయాను. అప్లైన్తో గొడవలైన, డౌన్లైన్తో గొడవలైన, ఇక నాకు ఈ బిజినెస్ వద్దు. ఏమనుకున్నావాడిని చెప్పాలి? ఈ బిజినెస్ నాకు వద్దు, నన్ను మోసం చేశారు, నా అప్లైనర్లో నన్ను తీసుకొచ్చి ద్రోహం చేశారు, నన్ను అలా చేశారు, ఇలా చేశారని అప్లైన్ మీద నేను ఏదో ఒక నెపం వేసేసి నేను ఏదో పని, నా కాలేజీలో పని చేసుకుంటాం ఏదో చేసేవాడిని. ఎలా కదా? అదే చేసేవాడినా ఇంకా వేరే ఏదైనా చేసుకుంటావాడినా? అదే చేసేవాళ్ళు. నేను 1 year లో డైమండ్ అవుతానని మనసులో అనుకొని ఏదైనా మీటింగ్ లో మాట్లాడేసేసి ఒకవేళ నేను ఈ విధంగా ఫెయిల్ అయిపోయినడితే ఖచ్చితంగా నేను బిజినెస్ మానుకొని ఇంట్లో కూర్చునేవాడిని, లేదా వేరే పని చేసుకునేవాడిని, ఉద్యోగం చేసుకునేవాడిని. అలా కాకుండా ఒక చోట ఫెయిల్ అయినా సరే మళ్ళీ ఫెయిల్ అయినట్టు మళ్ళీ చెప్పకుండా, నేను ఎక్కడా చెప్పలే మళ్ళీ ఫెయిల్ అయ్యాను, నేను స్టార్టింగ్ చెప్పలే 2019లో ఫెయిల్ అయినట్టు చెప్పకుండా మళ్ళీ నేను అది కూడా కలుపుకొని, ఆ 1 year ఎక్స్పీరియన్స్ కూడా కలుపుకొని నేను గత 1 year నుంచి చేస్తున్నాను బిజినెస్ లో, నా టీం 1000 మంది అయ్యారని చెప్పేవాడిని. ఏమని చెప్పేవాడిని? 1000 మంది అయ్యారు. వస్తున్న టీం జీరో అయిపోయారు. కానీ పబ్లిక్ ప్లాట్ఫామ్ లో ఏం చెప్పుకుంటూ వచ్చాను? నా టీము ఆల్రెడీ జీరో అయింది చెప్పలా. కొత్త టీము మళ్ళీ రెండో చోట క్రియేట్ చేసిన మళ్ళీ 500 టీం వచ్చినాక
ఈ 500 ప్లస్ పాత 500 కలిపి 1000 చెప్పేవాడు. నేను బిజినెస్ 1.5 ఇయర్స్ చేస్తున్నాను, నా కింద 1000 మంది టీం ఉన్నారని చెప్పా. అంటే నేను జరిగిపోయిన 500 టీం నేను జీరో అయిపోయింది, నేను ఇట్లా టీం మారిపోయిన విషయం స్టార్టింగ్ నేను రివీల్ చేయాల. రివీల్ చేస్తే నా పరువు ఉండిద్దా? అంటే శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమాలో వాడు ఎంబీబీఎస్ కాకుండానే అయినట్టు నటిస్తారు కదా, అర్థమవుతుంది మీ అందరికి? శంకర్ దాదా ఎంబీబీఎస్ లో వాడు ఎంబీబీఎస్ అవ్వకుండానే అయినట్టు నటిస్తారు కదా. అలా నా లైఫ్ లో నాకు 2 సార్లు జరిగింది అలా నటించడం. ఒకసారి ఇప్పుడు జరిగిందండి బీటెక్ లో. నేను 10th క్లాస్ లో టాపరు, స్కూల్ టాపరు, ఇంటర్మీడియట్ లో కాలేజీలో టాపరు. బట్ బీటెక్ ఫస్ట్ ఇయర్ కూడా మంచిగా చదువుకున్నాను. సెకండ్ ఇయర్ వచ్చేటకే మా ఊర్లో ఒక టోర్నమెంట్ ఒకటి పెట్టాం, క్రికెట్ టోర్నమెంట్. ఆ టోర్నమెంట్ పెట్టడం వల్ల 1 నెల 2 నెలలు పడి నేను కాలేజీకి సరిగ్గా వెళ్ళకపోయేలకే నా పేరు డిటైన్ లిస్ట్ లో పెట్టారు. డిటైన్ కూడా చేశారు. డిటైన్ చేసిన విషయం కూడా నాకు తెలియదు. అంటే బీటెక్ నేను సెకండ్ ఇయర్ లో డిటైన్ అయిపోయా. నేను లా అప్లికేషన్ పెట్టేటప్పుడు 2004లో ఫస్ట్ ఇయర్ అయిపోయింది, 2006లో సెకండ్ ఇయర్ అయిపోయింది. అంటే 1 ఇయర్ గ్యాప్ అక్కడ వచ్చింది. అప్లికేషన్ పెట్టేటప్పుడు నేను మొన్న లా ఇయర్ చదవడానికి అప్లికేషన్ పెట్టానండి. అప్పుడు ఏ ఇయర్ ఏదంతా ఉన్నప్పుడు అతను అడుగుతున్నాడు, ఏంటి సార్ మధ్యలో 1 ఇయర్ ఎగిరిపోయింది అన్నాడు. అప్పుడు నేను చెప్పాను ఆయనకి, సార్ ఇట్లా నాకు బీటెక్ నేను డిటెండ్ అయ్యాను 1 ఇయర్ అని చెప్పాను. కానీ మా ఊర్లో నేను బీటెక్ డిటెండ్ అని చెప్పానా? చెప్పరా? ఎందుకు? 10th క్లాస్ స్కూల్ టాపరు, కాలేజీలో ఇంటర్మీడియట్ కాలేజీలో టాపరు, బీటెక్ మరి డిటెండ్ సెకండ్ ఇయర్ డిటెండ్ అంటే జనాల్లో నా వాల్యూ ఉండిద్దా? నాకు వాల్యూ ఉండదు. అందుకని నేను మా ఇంట్లో చదువుకున్న వాళ్ళు ఎవరు లేరు, మా ఊర్లో చదువుకున్న వాళ్ళు ఎవరు లేరు. కానీ నేను డిటెండ్ అయిన విషయం చెప్పకుండా సెకండ్ ఇయర్ లో చదువుతున్నట్టు డిటెండ్ చేసినా సరే, నన్ను ఎగ్జామ్స్ వద్దన్నా సరే, పరీక్ష నన్ను రాయనైపోయినా సరే, నేనేం చేశాను, లైబ్రరీకి వెళ్ళి చదువుకున్నాను. కాలేజీ లైబ్రరీకి వెళ్ళి చదువుకున్నాను. అంటే 1 ఇయర్ నన్ను ఆపేసాను కాలేజీ వాళ్ళు. కానీ సెకండ్ ఇయర్ మళ్ళీ చదివా. రోజు కాలేజీకి వెళ్ళండి. ఏమని చెప్పాను? నేను సెకండ్ చదువుతానని చెప్పాను. నెక్స్ట్ తర్వాత ఇయర్ థర్డ్ ఇయర్, కానీ నేను చదువుతుంది సెకండ్ ఇయరే. జనాలందరికీ ఏం చెప్పేవాడిని, నేను థర్డ్ ఇయర్ కాదు, సెకండ్ ఇయర్ కాదు, థర్డ్ ఇయర్ అని చెప్పేవాడిని. అలా 1 ఇయర్ మేనేజ్ చేసి అప్పుడు కూడా నేను అలా ఫోర్త్ ఇయర్ బీటెక్ చదువు అయిపోయింది. 1 సంవత్సరం అంతా లెక్క ప్రకారం అయితే, అందరి లెక్క ప్రకారం అయితే 2007లో అది బీటెక్ అయిపోవాలి. కానీ నేనేం చేస్తున్నాను, మళ్ళీ కాలేజీకి వెళ్తున్నా. ఏం చెప్పాను, నేను ఎంటెక్ చదువుతున్నా చెప్పా. ఆ బాధ ఎంత ఉంటుందో రాజరత్నం సార్ లాంటి వాళ్ళకి చదువు గురించి. రాజరత్నం సార్ బీటెక్ డిటెండ్ అయ్యి 1 ఇయర్, ఏంటి బాబు మళ్ళీ కాలేజీకి వెళ్తున్నా అంటే నేనేం చెప్పాను, ఎంటెక్ చేస్తానని చెప్పారు. ఎలా మేనేజ్ చేయాలంటే ఎంత కష్టం. అప్పట్లో శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమా ఉండేది. వాడు ఎంబీబీఎస్ కాకుండా ఎంబీబీఎస్ చదివినట్టు ఎలా మేనేజ్ చేయాలో నేను అలా మేనేజ్ చేయాల్సి వచ్చింది. అంత కష్టపడేవాడిని. సో నిజంగా అలా చెప్పాను కాబట్టి మళ్ళీ ఎంటెక్ చదివా. ఒకవేళ నేను ఎంటెక్ గురించి నేను చెప్పకపోతే ఏమయ్యేది? ఎంటెక్ అనే విషయం మళ్ళీ చెప్పేవాడినే కాదు. ఎస్ఆర్నో. సో దేవుడు నాకు ఒక మైనస్ చేశాడు, బట్ దాన్ని ప్లస్ గా మార్చుకున్నాను నేను. ఒక మైనస్ జరిగిపోయింది నా లైఫ్ లో, బట్ దాన్ని ఎలా కన్వర్ట్ చేశాను, ప్లస్ గా మార్చుకున్నా. అలానే ఇక్కడ నేను ఒక టీంలో నేను జీరో అయిపోయాను. నా టీం మొత్తం జీరో, టోటల్ జీరో అయిపోయింది. బట్ అయినా సరే నేను ఆగిపోయాను, నేను ఓడిపోయాను అని చెప్పుకోరా. చెప్పుకుంటే జనాల్లో ఇజ్జత్ పోయింది, నాకు పెరిగిపోయింది. ఈరోజు పెద్ద తోపు తురుకాల్లాగా చేద్దా అన్నాడు, ఏమైందిరా అని అందరూ ఎగతాళిగా మాట్లాడతారు. ఆ భయంతో నేను ఎక్కడ ఆగిపోయినట్టు చెప్పకుండా నేను అది కూడా కవర్ చేసుకున్నా. ఆ ఇయర్ కూడా కలుపుకొని నేను చెప్పుకుంటూ ఉండేవాడిని బిజినెస్ గురించి. అర్థమవుతుందా? సో నిజంగా ఈరోజు థ్యాంక్ గాడ్ అని చెప్పుకోవచ్చు. సేమ్ షాప్ లో కొన్ని 100 మంది, 1000 మంది, లక్షల మంది ఆగిపోతారు, బట్ వాళ్ళు ఎవరు డిమాండ్ కాల. ప్రౌడ్ గా చెప్పగలను, ఒక టీంలో ఆగిపోయి 500 టీం చేసి జీరో అయిపోయి మళ్ళీ డైమండ్ అయిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే నాకు తెలిసి ఆల్ ఇండియాలో ఎవరు ఉండరు. నాకు తెలిసి గారా చిన్నారావు మాత్రం ఉంటాడు. ఎవరు ఉండరు. ఉంటారా? ఎవరైనా ఉంటారా? చెక్ చేయండి. చెప్పండి సార్ రాజరత్న సార్. నో గురుజీ, ఉండరు గురుజీ. ఒక చోట ఆగిపోయి జీరో అయిపోయి మళ్ళీ ఇంకో చోట స్టార్ట్ చేసి మళ్ళీ డైమండ్ అయ్యే వాళ్ళు ఎవరు ఉండరు నాకు తెలిసి. ఉండరు. ఎందుకుంటారంటే వాళ్ళు ఒకసారి ఫెయిల్ అయిపోయారంటే అక్కడే చాలా డిప్రెషన్కి వెళ్ళిపోతారు, చాలా బాధపడతారు, ఇక వాళ్ళ లైఫే లేదనుకుంటారు. ఎస్ఆర్ను సేమ్ షాప్ లో ఒక 10 మంది టీం వచ్చి కొలాప్స్ అయితే ఇలా అయిపోతారు.
20 మంది టీం వచ్చి ఆగిపోతే వీళ్ళు ఆగిపోతారు. ఒక 50 మంది టీం వచ్చి కిందోళ్ళు ఎవరు పని చేయకపోతే వీళ్ళు ఆగిపోతారు. అంటే కిందోళ్ళు పని చేయకపోతే వీళ్ళు ఆగిపోతారు. అలాంటి సిచ్యువేషన్ లో 500 టీం వచ్చినాక ఆగిపోతే నేను ఆగిపోయి మళ్ళీ బిజినెస్ వదిలిపెట్టకుండా మళ్ళీ రీస్టార్ట్ చేసి మళ్ళీ సక్సెస్ అవడానికి మామూలు విషయం కాదు. సరే, ఒకసారి జీరో అయిపోయిందని మళ్ళీ 2019లో రీస్టార్ట్ చేసినాక 2019 నుంచి 2020కి మార్చి నెల ఏప్రిల్ నెలకి మళ్ళీ 500 టీం చేశా. మళ్ళీ 500 టీం చేసాక మళ్ళీ దేవుడు ఏం చేశాడు, తక్క మన కరోనా ఇచ్చాడు ప్రపంచానికి. కరోనా టైంలో మళ్ళీ జీరో. కరోనా టైంలో ఏంటి చెప్పండి, మళ్ళీ జీరో. మహాభారతంలో కర్ణుడు అనే క్యారెక్టర్ ఉండేది. ఆ కర్ణుడికి అన్ని శాపాలే. భూదేవి శాపం పెట్టింది, సూర్య భగవానుడి శాపం పెడతాడు. అలా రకరకాల వ్యక్తులు శాపాలు పెడతారు. కర్ణుడి చావుకి 100 కారణాలంట. సేమ్ షాప్ లో నాకు అన్ని రకాల అవరోధాలు వచ్చినాయి. 1 కాదు, 2 కాదు, 3 కాదు, 4 కాదు, 5 కాదు, 6 కాదు, ఎన్ని అవరోధాలు తెలుసా. రెండోసారి మళ్ళీ అగైన్ జీరో అయిపోయింది. 2020లో 500 టీం చేసినాక జీరో అయిపోయింది కరోనా వల్ల. ఎందుకంటే 2 నెలల పాటు బిజినెస్ లేదు, బిజినెస్ మొత్తం అయిపోయింది. ఉన్న వాళ్ళందరూ వేరే వేరే టీంలోకి వెళ్ళిపోతున్నారు. వేరే టీంలోకి 100 రూపాయల ప్లాన్, 200 రూపాయల ప్లాన్ వెళ్ళిపోతుంటే మళ్ళీ జూమ్ అనేది తీసుకొచ్చి మళ్ళీ జూమ్ లో ఒక్కొక్కరితో మాట్లాడుతూ, జూమ్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తూ, జూమ్ లో అర్థం చేపించేసి మళ్ళీ కష్టపడి చేసుకుంటా వచ్చి 2020లో మళ్ళీ బిజినెస్ బిల్డ్ చేసుకుంటూ వస్తూ 2021కి మళ్ళీ కష్టపడి మళ్ళీ ఇంకొక టోపాది అయిపోయాను. మళ్ళీ ఒక 1000 మంది టీం అయిపోతే మళ్ళీ 1000 మంది టీం అయినాక మళ్ళీ జీరో. మళ్ళీ ఏం జరిగిందంటారా, ఈసారి దెబ్బ సజ్జనారాయణ ఒక వ్యక్తి, సజ్జనారాయణ ఉంటాడు తెలంగాణలో, అతని దగ్గర నుంచి ఒక దెబ్బ పడింది. అతను ప్రెస్ మీట్ పెట్టేసి ఓపెన్ గా, అప్పట్లో ఇండస్ విమాన కంపెనీ ఉంది, ఆ ఇండస్ విమాన కంపెనీ బిజినెస్ ఎత్తేసుకుని వెళ్ళిపోయింది. జనాలను కొంతమంది మోసపోయారు, 10 లక్షల మంది దాకా మోసపోయారు. ఆ సజ్జనారు కమిషనర్ అనమాట, పోలీస్ కమిషనర్, అతను తెలంగాణలో ఉంటాడు. ఈ ఇండస్ వివాహ కంపెనీ గురించి ప్రెస్ మీట్ పెడితే ఆ ఇండస్ వివాహ కంపెనీ గురించి మాట్లాడకుండా, ఆ ఒక్క కంపెనీ గురించి చెప్పకుండా అన్ని కంపెనీల గురించి చెప్పి పడేశాడు. ఇలాంటి నెట్వర్క్ మార్కెటింగ్ లో ఇవి మనుషులను టోకరా వేస్తారు, మనుషులను మోసం చేస్తారు. మీరెవరు ఇలాంటి వాటిలోకి వెళ్ళకండి. ఏమని చెప్తున్నాడు ప్రెస్ మీట్ పెట్టి చెప్పాలి, చెప్పండి సార్ ఏమని చెప్తున్నాడు. ఈ సేఫ్ షాప్ లాంటి, సేఫ్ షాప్ కాదు, ఇండస్ట్రీ కాదు, అసలు ఇలాంటి కంపెనీలో మిమ్మల్ని ఎవరైనా జాయిన్ చేపిస్తాకి రమ్మంటే మీరు చేరకండి. మీరు అనవసరంగా డబ్బులు పోగొట్టుకుంటారు. అత్యాశగా పోకండి. మిమ్మల్ని మోసం చేయడానికి జనాలు మీ కాడికి వస్తారు, అట్ట చేస్తారు, ఎట చేస్తారు అని ఒక పోలీస్ ఆయన ఒక 10 మంది 20 మంది పోలీసులు పెట్టుకొని, అందరిని పెట్టుకొని డైరెక్ట్ గా ఓపెన్ గా చెప్పేస్తున్నాడు. ఇలాంటివి చేయొద్దని TV9లో, ఈ టీవీలో, మీ టీవీలో, అన్ని టీవీలో చెప్పేస్తున్నాడు. చెప్పంగానే అప్పటికే నాకు టోపజ్ అయిపోయాను. చాలా మంది నా టీంలో వాళ్ళు బిత్తరపోయి సేఫ్ షాప్ లేదంట, ఎత్తేసారంట, కంపెనీలు మొత్తం మూతపడినాయంట, పోలీసు వాళ్ళు అందరూ ప్రెస్ మీట్ పెట్టారు, అట్ట పెట్టారు, ఇటు పెట్టారు అని గందరగోళం చెప్తే మా టీంలో కూడా చాలా మంది ఆగిపోతున్నారు, అందరూ భయపడిపోతే మళ్ళీ ఆ టైంలో నేను కౌంటర్ వీడియో పెట్టాను. ఇదిగోండి, డైరెక్ట్ సెల్లింగ్ మీద విషయం కలుగుతున్న VC సజ్జనార్ గారికి కనిపిస్తుంది అక్కడ. VC సజ్జనార్కి నా కౌంటర్ వీడియోని Got a $1 billion web app idea? Now you can turn it into reality with Hostinger Horizon. సజ్జనార్ గారు 10 రూపాయలు కూడా మీకు, ఇదిగోండి, డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ మీద విషయం కలుగుతున్న తెలంగాణ IPS VC సజ్జనార్కి నా కౌంటర్. అంటే అప్పట్లో సజ్జనార్ ఫేమస్, ఎందుకంటే ఎన్కౌంటర్ చేసేవాడు, ఎన్కౌంటర్ స్పెషలిస్ట్. రేప్ చేసిన వాళ్ళని 4 ఎన్కౌంటర్ చేసి పడేశాడు. వరంగల్లో యాసిడ్ దాడి జరిగితే వాళ్ళని చంపేశాడు. ఇలా IPS సజ్జనార్ ఫేమస్. కానీ అతను ఈ నెట్వర్క్ మార్కెటింగ్ మీద అతను వ్యతిరేకంగా ఉండేవాడు. ఎందుకు వ్యతిరేకంగా ఉండేవాడంట, అతను పర్సనల్ లైఫ్ లో వాళ్ళ బామర్ది ఇది చేసి ఏదో నష్టపోయాడంట, సొంత బామర్ది. అందుకని నెట్వర్క్ మార్కెటింగ్ మీద విషం కలుపుతూ ఉండేవాడు ప్రతి దాని మీద. సో అలా చేస్తున్న టైంలో అతను నేను కౌంటర్ వీడియో పెడితే, ఇగో 4 సంవత్సరాల క్రితం ఆ వీడియో పెట్టినప్పుడు ఎంతమంది చూశారు సార్? ఎంతమంది చూశారు? 40 మంది సార్, 40,000 మంది చూశారు. 40,000 మంది. 40,000 మంది చూస్తూ
ఇక నా వీడియోకి కామెంట్లు పెడుతున్నారు. ఏమని పెడుతున్నారు సార్ కామెంట్లు? సూపర్, మీకు ధన్యవాదాలు. హీరో మహేష్ బాబు 5 సెకండ్ల థామస్ అడ్వర్టైజ్మెంట్ కి 5 కోట్ల రూపాయలు. డైరెక్ట్ సెల్లింగ్ పేదవాళ్ళకు ఒక వరం. మహేష్ బాబు 5 సెకండ్లు అడ్వర్టైజ్మెంట్ చేస్తే 5 కోట్లు తీసుకుంటాడు. ఇది డైరెక్ట్ సెల్లింగ్ మనకు వరం అని చెప్తున్నాడు ఒక ఆయన. ఎవరో ఆయన, అర్థమైందండి. నెక్స్ట్ రెండోది ఏంది? గ్రేట్ స్పీచ్ సార్, గ్రేట్ డైరెక్ట్ సెల్లింగ్, గ్రేట్ షేప్ షాప్, థ్యాంక్ యూ సార్. సో నెక్స్ట్ మూడోది, చాలా ప్రాబ్లం తెలంగాణలోనే ఉంది సార్, చాలా విషయాలు గట్టిగా వాదించారు. సూపర్ సార్. నెక్స్ట్, మీరు గుంటూరు పులి సార్, మీలాంటి వారు డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఉండటం మా అదృష్టం. థ్యాంక్ యూ షేప్ షాప్. సో ఇలా 561 కామెంట్లు ఉంటాయి. 561 కామెంట్లు అన్ని పాజిటివే నా మీద. అప్పట్లో డైమండ్ లీడర్లు కూడా ఇలా కౌంటర్ వీడియో చేయలేకపోయారు. కౌంటర్ వీడియో పెట్టి ఇది డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏంది, ఇది ఎందుకు నిజంగా చేయాలి అనే విషయాలు అన్ని చెప్పాను అతనికి. దీంట్లో మా దగ్గర జాయినింగ్ ప్రాసెస్ ఉందని చెప్పి చేస్తున్నారు. అలాంటి వ్యక్తుల వల్ల అందరికి అతను నేను చూపిస్తున్నా, అతనికి కాదు దొంగలు. ఒక సినిమాకి కోట్ల రూపాయలు దండుకునే వాళ్ళు గంట 31 నిమిషాలు ఏకదాటికి మాట్లాడేటప్పుడు సజ్జనార్కి కౌంటర్ గా మాట్లాడి చివరిలో కన్క్లూజన్ ఏమి చేద్దాం సార్, సజ్జనార్ గారు మీకు సేమ్ షాప్ గురించి తెలియకపోతే లేదా డైరెక్ట్ సెల్ గురించి తెలియకపోతే నేర్చుకోండి. నీకు వీలైతే నా దగ్గర ఐడి తీసుకో, నీకు ఐడి నేను ఇస్తాను, నా టీంలో ఇస్తాను, రా నువ్వు వచ్చి నా దగ్గర జాయిన్ అవ్వు, నువ్వు దీని గురించి నేను నేర్పిస్తాను రా అని చెప్పేసి ఇలా IPS గా నేను కౌంటర్ ఇచ్చినప్పుడు చాలా మంది మన అప్లైన్లో కూడా ఈ వీడియో తీసేయి పోలీస్ ఆయనతో మనం వ్యతిరేకంగా వెళ్ళొద్దు అని చెప్పేసి భయపడ్డారు వాళ్ళు. ఆయన నేను తీయను గురించి, నేను ఎందుకు తీయాలి? పబ్లిక్ లో TV9, ఈటీవీ, మీ టీవీ, అన్ని టీవీలో అతను ఓపెన్ అట్లా డైరెక్ట్ సెల్లింగ్ గురించి నెగిటివ్ మాట్లాడుతున్నాడు. అలాంటి వ్యక్తి గురించి నేను ఎందుకు మాట్లాడకూడదు? నేనేం తప్పు మాట్లాడలేదు, ఆయన వ్యక్తిగతంగా నేను ఎక్కడ దూషించలేదు, బిజినెస్ గురించి వివరణ ఇచ్చాను, నేను వీడియో డిలీట్ చేయను అని చెప్పేసి అన్నా. ఈ డైరెక్ట్ సెల్లింగ్ కి మునుముందు ఇంకా బ్రహ్మరథం పట్టే రోజులు రాబోతున్నాయి. డైరెక్ట్ సెల్లింగ్ చేసే వాళ్ళంతా కూడా ఫ్యూచర్ లో ఒక హిస్టరీ మేకర్ గా తయారు కాబోతున్నారు అనమాట. ఇప్పుడు పెళ్లిళ్ళు కావాలంటే చాలా మంది యువకులకి మీ అబ్బాయికి గవర్నమెంట్ జాబ్ ఉందా, ఉంటే మా అమ్మాయిని ఇస్తామంటారు కదా. ఫ్యూచర్ లో ఏమంటారంటే మీ అబ్బాయి ఏదైనా డైరెక్ట్ సెల్లింగ్ లో ఏదైనా మంచి పొజిషన్ లో ఉన్నాడా, ఉంటే మా పిల్లని ఇస్తాము అనే రోజులు రాబోతున్నాయి. అలాంటి రోజులు వస్తాయి. అలాంటి రోజులు వేరే బ్రహ్మం కాలజ్ఞానం చెప్పినట్టు, వేరే బ్రహ్మ సభ కాలజ్ఞానం చెప్పినట్టు గరా చిన్నారావు కాలజ్ఞానం చెప్తున్నాడు. ఫ్యూచర్ లో పెళ్లి చేయాలంటే ఒక అబ్బాయి కోసం పెళ్లి చేయాలంటే, బాబు మీ అబ్బాయి సో ఫలానా దాంట్లో డైమండ్ లీడరా అయితే మా అమ్మాయిని ఇస్తాం అనే రోజులు వస్తాయి అని చెప్తున్నా. గవర్నమెంట్ జాబ్ కోసం వెతుకుతున్నాయి కదా ఇప్పుడు పెళ్లి కోసం. సో ఫ్యూచర్ లో డైమండ్ అయితే అంత వాల్యూ ఉంటుందని చెప్తున్నా. అప్పట్లో రాబోతున్నాయి కాబట్టి మీరందరూ కూడా ధైర్యంగా డైరెక్ట్ సెల్లింగ్ చేయండి. ఎవరికి ఎటువంటి ఇబ్బంది ఉండదు, ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండదు. సో ఈ విషయం ఖచ్చితంగా అందరికీ అర్థమయ్యే రోజులు వచ్చినాయి. అందరూ కూడా మాట్లాడుతున్నారు. నాలాంటి వ్యక్తులు ఎంతోమంది ముందుకు వస్తున్నారు. వాళ్ళందరూ కూడా నా తరపు నుంచి ధన్యవాదాలు చెప్తున్నాను. సో నన్ను సపోర్ట్ చేస్తున్న మీ అందరూ కూడా మరోసారి ధన్యవాదాలు చెప్పుకుంటూ ఇంతటితో ఈ యొక్క లైవ్ ని ముగిస్తాను. అలాంటి వాటి మీద సుమోటోగా కేసులు ఫైల్ చేయండి సార్. సమాజానికి సజ్జనార్కి కౌంటర్ ఇస్తున్నాను అక్కడ మాటలు. అసలు ఎంత నెగిటివ్ చేసే యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. అలాంటి వాళ్ళ మీద మీరు ఎటువంటి యాక్షన్ తీసుకోరు. సమాజానికి ఉపయోగపడే డైరెక్ట్ సెల్లింగ్ పరంగా ఎందుకు మీరు ఇట్లా మాట్లాడుతున్నారు నాకైతే అర్థం కావట్లేదు. ఈ విషయాలన్నీ కూడా మీరు మనసులో ఆలోచింపజేసుకోవాలి. టీవీ ఛానల్స్ వాళ్ళు కూడా ఒకసారి ఆలోచన చేసుకోండి. మేము న్యూస్ చూస్తేనే మీకు టీఆర్పీ రేటింగ్స్ వస్తున్నాయి, మేము ప్రోగ్రామ్ చూస్తేనే మీకు టీఆర్పీ రేటింగ్స్ వస్తున్నాయి. సమాజంలో ఇంత ముందులాగా ఇప్పుడు లేరండి. మీరు చూపించే అన్ని కూడా ఫేక్ న్యూస్ చూస్తే నమ్మే రోజులు పోయాయి. ఈరోజు డైరెక్ట్ సెల్లింగ్ పరంగా మీరు విషం కక్కుతున్నారు. ఆల్ న్యూస్ ఛానల్స్, TV9, NTV, నెక్స్ట్ V6 రకరకాల న్యూస్ ఛానల్స్ అన్నీ కూడా ఎక్కడ ఏది తప్పు దొరికిందా దాన్ని చూపించి పెద్ద చేసి చూపిద్దామా, భయపెట్టేద్దామా, జనాల్ని భయభ్రాంతులు గురించేద్దామా అన్నట్టుగా చూస్తున్నాయి. తస్మాత్ జాగ్రత్త. మీ న్యూస్ ఛానల్స్ చూసే రోజులు పోయాయి, అవి నమ్మే రోజులు పోయాయి. మీ గురించి జనాలకు అందరికీ అర్థమైపోయింది. ఈరోజు పబ్లిక్ సోషల్ మీడియాలో చాలా అవేర్నెస్ కలిగి ఉంది. అప్పట్లో సోషల్ మీడియా స్టార్టింగే
మీరు న్యూస్ ఛానల్లో మీరు మా గురించి తప్పుగా చూపించేంత మాత్రాన మీ వల్ల ఏం కాదు. సోషల్ మీడియా ఉంది, సోషల్ మీడియా ద్వారా మేము చేస్తున్నాము. జనాలు మిమ్మల్ని మీరు చూపించే వీడియోలు చూసి ఎవరు భయపడరని చెప్తున్నప్పుడు పబ్లిక్ లో చాలా అవేర్నెస్ వచ్చింది సార్. సిఈఓలుగా ఉన్న మీరు ఆ న్యూస్ ఛానల్ సిఈఓలు మైండ్ సెట్ కూడా మార్చుకోండి. మీ యాడ్ల కోసం మీ కార్పొరేట్ మాఫియా యొక్క యాడ్లు ఇస్తే వాటి మీద బతికే మీరు మా మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. అది ఎంతవరకు కరెక్ట్? డైరెక్ట్ సెల్లింగ్ మొత్తం భారతదేశం మొత్తం వ్యాపిస్తే మీకు యాడ్లు రావాలని భయపడుతున్నారా? నో ప్రాబ్లం, మీరు కూడా రండి డైరెక్ట్ సెల్లింగ్లోకి. మీకు కూడా టీవీ నైన్ చెప్తున్నా, మీకు అడ్వర్టైజ్మెంట్ రావాలని భయపడుతున్నారా? నో ప్రాబ్లం, మీరు కూడా రండి. అవకాశం ఇస్తాం మేము. దీంట్లో డెవలప్ మీరు కూడా అవ్వచ్చు. ఎందుకని అన్ని న్యూస్ ఛానల్స్? ఎందుకని ఒకటే న్యూస్ ఎన్ని న్యూస్ ఛానల్లో మేము చూడాలి? ఎంతమంది చూపిస్తారు? ఈ న్యూస్ ఛానల్లో ఈ వ్యక్తిని సపోర్ట్ చేస్తారు, ఇంకో న్యూస్ ఛానల్ ఇంకో వ్యక్తిని సపోర్ట్ చేస్తారు. ఎందుకు మాకు ఇంత కన్ఫ్యూజన్? ఇన్ని న్యూస్ ఛానల్స్ అవసరమా మాకు? మళ్ళీ అవన్నీ మీరు మా మీద వచ్చే ఎవరైతే కార్పొరేట్ మాఫియా వాళ్ళు ఇచ్చే యాడ్ల మీద ఆ డబ్బులు తీసుకొని బతుకుతున్నారు మీరు. ఎందుకు? జర్నలిజం అంటే ఒక మంచి పేరున్నది, దాన్ని కూడా మీరు భ్రష్టు పట్టిస్తున్నారు. ఒక మంచి విషయాన్ని హైప్ చేయండి సార్, ఒక మంచి విషయాన్ని. అక్కడ నేను గంటన్నర పాటు ఓన్లీ సబ్జెక్ట్ మీద మాట్లాడా. అంటే షాప్ లాంటి కంపెనీ నుంచి బయట మాట్లాడుతున్నారు బ్యాడ్ గా. ఎందుకు బ్యాడ్ గా మాట్లాడుతున్నారంటే మరి ముఖ్యంగా వాళ్ళు టీవీలో చూపించేవి, పేపర్లో వేసేవి, లేకపోతే ఎవరైనా ఇలాంటి వాళ్ళు చెప్పే మాటలు వింటున్నారు కదా, వాళ్ళ బ్రెయిన్ లో ఉన్న చెత్త మొత్తం క్లీన్ చేయడానికి 1.5 hour మాట్లాడేదా సార్? ఆ రోజు నేను టోపజ్ లెవెల్లో ఉన్నాను. ఏ లెవెల్లో ఉన్నాను సార్? ఆ మాటలు ఎవరు మాట్లాడాలి? వాస్తవానికి డైమండ్లు అయిపోయి పెద్ద పెద్ద యూసేలు అయిపోయి కోట్లు సంపాదించే వాళ్ళు మాట్లాడాలి వచ్చి. బట్ అంత పెద్ద లెవెల్లో ఉన్న గురూజీలు ఎవరు మాట్లాడాల? నేను మాట్లాడాను ఆ రోజు. నేను మాట్లాడినప్పుడు గురూజీ వాళ్ళ దగ్గర నుంచి నాకు ప్రెజర్ వచ్చింది. ఏమైనా ప్రెజర్ వచ్చింది? ఆ వీడియో తీసే సార్, పోలీసులకు మనకు వద్దు, ఎగ్నెస్ట్ గా నువ్వు రైట్ అనిపించుకుంటావు, రిచ్ అనిపించుకుంటావా? నువ్వు రైట్ కాదు, రిచ్ అనిపించుకో అని చెప్పేసి కూడా అన్నారు. కానీ ఆ రోజు ఆ వీడియో పెట్టడం వల్ల కొన్ని వేల మంది సేఫ్ షాప్ లో వాళ్ళు నిలబడ్డారండి. నాకు ఆ విషయం నేను చెప్పడం కాదు, నా టీం కోసం కాదు, వేరే టీం వాళ్ళు. మొన్న నారాయణ గురూజీ నాకు మొన్న ప్యారిస్ లో, సారీ లండన్ స్కాట్లాండ్ లో ఆయన వచ్చి గురూజీ చిన్నారా గురూజీ నా కాళ్ళు పట్టుకున్నాడు. నేను షాక్ అయ్యా. ఏంటి గురూజీ అంటే, సార్ మీ దగ్గర ఆ జ్ఞానం ఉంది సార్, మీకు నేను దండం పెట్టింది మీకు ఆ పైన టీచర్ ఆ జ్ఞానం కోసం. మీ దగ్గర నేను నాలెడ్జ్ తీసుకున్నాను సార్. తెలంగాణలో బిజినెస్ ఆపమన్నప్పుడు మీరు సజ్జనార్కు కౌంటర్ వీడియో పెట్టారు చూసారా? ఆ వీడియోతో నా టీం నేను నిలబెట్టుకున్నాను. నీలాంటి కాలేజీ ప్రొఫెసర్ ఏదో చేస్తున్నాడు చూడండి అని మీ గురించి చూపించుకున్నాను. మీరు నా గురువు లాంటి అన్నాడు ఆయన. నేను షాక్ అయ్యా. అర్థమవుతుంది మీ అందరికి? అంటే చూడండి, నేను నా గురించి నేను గొప్ప చెప్పడం కాదులే కానీ నేను అంత కమిటెడ్గా ఉన్నాను సార్. ఇక్కడ నా డ్రీమ్ పడిపోయిందా? సేఫ్ షాప్ లో డైమండ్ అవ్వటం అనేది నార్మల్ గా చెప్పలేదు. నేను డైమండ్ అవ్వకపోతే నా లైఫే లేదు అన్నట్టుగా డిసైడ్ అయిపోయా. మీకు అర్థమవుతుంది నా పాయింట్? సేఫ్ షాప్ లో నేను డైమండ్ కాకపోతే నేను బతకడం వేస్ట్ అన్నట్టుగా డిసైడ్ అయిపోయాను. నేను డిసైడ్ అయ్యాను కాబట్టి ఒకసారి ఫెయిల్ అయ్యా 2018 నుంచి 19 వరకు. మళ్ళీ రీస్టార్ట్ చేసా 2019లో. 2020 మళ్ళీ కరోనా టైంలో మళ్ళీ జీరో అయిపోయింది. అయినా సరే మళ్ళీ కష్టపడి మళ్ళీ టీం క్రియేట్ చేసి 2021 వరకు మళ్ళీ తయారు చేస్తే, మళ్ళీ సెకండ్ ఫేజ్ కరోనాలో మళ్ళీ ప్రాబ్లం అయితే మళ్ళీ కష్టపడి మళ్ళీ చేస్తే, మళ్ళీ సజ్జనార్ లాంటి వాళ్ళు మళ్ళీ కౌంటర్ ఇలా పెడితే మళ్ళీ జీరో అయిపోతే ఎన్నిసార్లు జీరో అవ్వాలా? ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు కాదు, ఎన్నిసార్లు జీరో అవ్వాలా? ఎన్నిసార్లు మళ్ళీ తయారు చేయాలా? ఎన్నిసార్లు జీరో అయినా మళ్ళీ తయారు చేసే కెపాసిటీ నా దగ్గర ఉంది. నా దగ్గర టీంలో వాళ్ళు ఎగిరిపోతున్నారు, నా టీం ఆగిపోతున్నారు, నా టీంలో వాళ్ళు భయపడిపోతారంటే నా తప్పు కాదు. నేను ఏ రోజు నేను వాళ్ళని భయపడే విధంగా నేను ఎప్పుడు చేయలా. ఎప్పటికప్పుడు ధైర్యాన్ని ఇస్తూ ఉంటా. నేను ధైర్యంగా నేను ఓపెన్ గా ఇలానే చెప్తుంటాను. ఇలానే ఫేస్బుక్ లో చెప్తా, ఇలానే యూట్యూబ్ లో చెప్తా, చేయమని చెప్తా ఉంటాను. ఎస్ ఆర్ నో? ఈ రోజు నా జీవితంలో జరిగిన ప్రతి సంఘటన, నా లైఫ్ లో జరిగిన ప్రతి విషయం ఒక్కొక్కటి నేను మార్చుకుంటూ వస్తున్నా. నేను ఈ 2018, 19, 20, 21, 22 ఈ ప్రాసెస్ లో సరిగ్గా తినక, సరిగ్గా నిద్రపోక, నిద్రాహారాలు మాని తిరుగుతూ తెలియకుండానే వెయిట్ పెరుగుతూ, ఫస్ట్ లో నేను 60 కేజీలు 65 కేజీలు ఉండే వెయిట్ని
70 అయిపోయా, 75 అయ్యా, 80 అయ్యా, 90 అయ్యా, చివరికి 90 కేజీలు అయ్యా. ఏమైపోయాను చెప్పండి? ఎన్ని కేజీలు అయ్యాను? 90 కేజీలు మా. నాకు తెలియకుండా నా మేడ ఇంత అయిపోయింది, నా తలకాయ ఎంత అయిపోయింది, చివరికి కలవాలని రావాల్సి వచ్చేది పరిస్థితి. అట్లా అయిపోయింది పరిస్థితి. తీరా చూస్తే నిద్ర వచ్చేస్తుంది, కారు నడుపుతున్నాడు, నిద్ర వచ్చేస్తుంది, కార్కి యాక్సిడెంట్లు అవుతుంది, 3-4 యాక్సిడెంట్లు అయింది వరుసగా నిద్రపోతూ. ప్రతి విషయానికి నేను నెగిటివ్ అవ్వచ్చు, ఓవర్ వెయిట్ అయిపోయాను బాగా. నిద్ర వచ్చేస్తుంది, డ్రైవింగ్ జస్ట్ 10 నిమిషాలు నిద్రపోతున్నా, డ్రైవింగ్ చేస్తున్నాయి. తక్కువ ఆగిపోయిన ట్రాక్టర్ గుద్దేసి ఒకసారి అయితే కారులో. ఈ సిచ్యువేషన్స్ అన్నిటికీ మనుషులు ఏమైపోతారు? భయపడిపోతారు. బిజినెస్ వద్దు, లేదా తిరగడం వద్దు అంటారు లేదా? బట్ దాన్ని కూడా ఓవర్కమ్ చేశా. 95 కేజీల ఓవర్ వెయిట్ నుంచి మళ్ళీ డైట్ అనే ప్రాసెస్ ఫాలో అవుతూ, ఎక్కడ ఒక చిన్న మెడిసిన్ వాడకుండా, ఎక్కడ చిన్న టాబ్లెట్ తీసుకోకుండా, ఎక్కడ చిన్న సర్జరీ లేకుండా, ఎక్కడ చిన్న చాలా మంది ఈ టానిక్ వాడు, ఈ జ్యూస్ వాడు, మా హెర్బల్ లైఫ్ వాడు చాలా మంది సలహాలు ఎయ్యి వాడకుండా ఓన్లీ ఫుడ్ కంట్రోల్లో 95 కేజీల నుంచి 72 కేజీలకు వచ్చేసా. ఈరోజు నేను మా ఊర్లో డ్రామా చేస్తున్నాను, నాటకం వేస్తున్నాను, డాన్స్ పిల్లతో డాన్స్ చేస్తున్నాను అంటే చాలా మంది నెగిటివ్ గా మాట్లాడొచ్చేమో నా గురించి. అది మీకు నెగిటివ్ నా డ్రీమ్, అది నా జీవితంలో నేను చిన్నప్పుడు పెట్టుకున్న డ్రీమ్. అర్థమవుతుందా? నా హైట్ కి నేను డ్రామాలోకి వెళ్ళి హీరో క్యారెక్టర్ చేస్తా అంటే స్టార్టింగ్ లో నన్ను మా ఫ్రెండ్స్ అన్నారు, అరే నీ హైట్ ఎవడరా నీకు హీరో క్యారెక్టర్ ఇచ్చేది? ఏమన్నారు చెప్పండి? ఎంత ఉన్నారో నువ్వు స్టేజ్ ఎక్కితే నిన్నెవడో చూసేది, నిన్ను హీరోగా ఎవడో చూస్తాను అంటారు. చెప్పండి సార్. ఈరోజు ఏమన్నారు దావిద్ గారు? హీరో మరి అదే హైట్ తిరిగారా? మా వాళ్ళే ఇప్పుడు వెనకది పడతారు, మాది నువ్వే ఉండాలని కంపల్సరీ వాళ్ళు ఉంటారు. మాది మీ అందరూ తెలుసు, మీరు అందరూ పల్లెటూరులో ఉండేవాళ్ళే. ఇమేజ్ ఎలా ఉండేది చెప్పు? మాది మేము కూడా డ్రామా 2 సార్లు వేసాము. 2014, 2018 మీకంతా బాగానే ఉండొచ్చు, మీరు హైట్ గా కొంచెం మంచిగా ఉన్నారు. నాకు ఎలా ఉండేది? మా ఫ్రెండ్స్ అరే నీకెవరు బాబు అని చెప్పు. సెకండ్ విలన్ కేసాను. మాది కొంచెం సైకో టైప్ లో క్యారెక్టర్ ఇచ్చారు మాది. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ నా సక్సెస్ నేను సెలబ్రేషన్ చేసుకుంటున్నా. అర్థమైంది రాము సార్? ఈరోజు నేను పబ్లిక్ లో ఆ వీడియోలు పెడుతున్నాను అంటే నేను గొప్పగా సాధించానని చెప్పేది అంత కోసం కాదు, కానీ నా హ్యాపీనెస్ అనమాట షేర్ చేసుకుంటున్నాను. అది కూడా నాకు అచీవ్మెంట్ అండి. నా లైఫ్ లో అది కూడా నాకు అచీవ్మెంట్. నా జీవితంలో నేను సాధించుకున్న అచీవ్మెంట్. ఆ స్టేజ్ మీద నేను కనిపించడం, ఎంత పెద్ద లావుకున్న వ్యక్తి సన్నబడటం. ఎస్ఆర్నో నన్ను నేను మార్చుకున్నానే లేదా? ఆ రోజు రానే వచ్చింది గురుజీ, ఈ రోజు వచ్చేసింది అంటే దట్ మీన్స్ అది మీకు వచ్చింది సెట్టింగ్ మాది. మాకు లాస్ట్ టైం వచ్చింది సెట్టింగ్ మాది, లక్ష్మీ గ్రూప్ సెట్టింగ్ మాది. నేను అదే సెట్టింగ్లు దీని గురించి కాదు, డైమండ్ అయ్యి చేస్తున్నా. అక్కడ సేఫ్ షాప్ డైమండ్ లెటర్ పేరు వస్తుంది. మీకు డ్రీమ్ ఉంటే అలా పెట్టుకోమంటున్నా నేను, డైమండ్ అయి పెట్టుకోండి. ఈరోజు మా ఊర్లో వాళ్ళందరూ, చుట్టుపక్కల ప్రాంతాలందరూ పలానా సేఫ్ షాప్ డైమండ్ లీడర్ అంటారా లేదా? నా సక్సెస్ గురించి చెప్పుకుంటారు లేదా? నేను ఒక్కడే సక్సెస్ కాదు, మా ఓన్ బ్రదర్స్ ఇంకా 2 ఉన్నారు, వాళ్ళ గురించి కూడా మాట్లాడుకుంటారు. 2 ఆటో డ్రైవర్లు, 2 కారు ఓనర్లు అయ్యారు. రేపు డాక్యుమెంటరీలో పెడదాం గురుజీ. డాక్యుమెంటరీ ఇది కూడా ఉంది, డైమండ్ స్పీచ్ లో కూడా ఉంది ఇది. మా ఊరు జనాభాని ఒక బస్సు జనాభాకి తీసుకురాస్తున్నా. మా ఊరు పెద్ద మనుషులు ఎవరైతే ఉంటారో ఆ పెద్ద మనుషులు మొత్తాన్ని పడుకుని వస్తున్నా రేపు డైమండ్ ఫంక్షన్ కి. ఎందుకో తెలుసా? నేను మా ఊర్లో పెళ్లి చేసుకోవాలా. నా లైఫ్ లో జరిగిన బ్యాడ్ ఇన్సిడెంట్స్ చాలా ఉన్నాయి చెప్పుకోట్లా. అలాంటి బ్యాడ్ ఇమేజ్ నుంచి ఈరోజు సేఫ్ షాప్ అనే బిజినెస్ వచ్చి గుడ్ ఇమేజ్ గా మార్చుకున్నా. ఇప్పుడు నా డైమండ్ సెలబ్రేషన్ కి మా ఊరోళ్ళని నేను ఒక బస్ కి పెద్ద మనుషులు అనేవాళ్ళని, పెద్ద వ్యక్తులు, పెద్ద తరహా వ్యక్తులు ఉన్నారు కదా, అలాంటి వాళ్ళని ఒక 60 మందిని సెలెక్ట్ చేసుకొని
60 మందిని బస్ ఎక్కించుకొని వాళ్ళ టికెట్లు నేనే తీసుకొని నా డైమండ్ ఫంక్షన్ లో కూర్చోబెడతాను. చెప్పండి, అప్పుడు డైమండ్ సెలబ్రేషన్ మొత్తం చూస్తారు. నా గురించి ఏం చెప్పుకుంటారు మా ఊర్లో? రమా సార్. చాలా కష్టపడ్డారు, చిన్నప్పుడు బాగా ఇబ్బంది పడ్డా ఈ రోజు మంచి లైఫ్ అనుభవిస్తున్నారు అని చాలా హ్యాపీ ఫీల్ అవుతారు గురుజీ. ఏదైనా ఒక చిన్న ఆ థ్రిల్ పూరి వేరు. గుడిసెలో పుట్టి పెరిగినాడు నేను పొన్నికెళ్ళ గ్రామంలో. తింటానికి తిండి లేని పరిస్థితి నుంచి అరే ఇన్ని వేల మందికి ఇతను లీడరా అనే విషయం వాళ్ళకి అర్థమైతే అర్థం కదా. ఎస్ గురుజీ. నా డైమండ్ సెలబ్రేషన్ చూసినప్పుడు అన్ని వేల మంది నా గురించి గొప్పగా చెప్తున్నప్పుడు వీళ్ళు బయటకు వెళ్తారు, వాటర్ తాగుతారు, వాటర్ తాగగానే నా గురించి డిస్కస్ చేస్తారు. యూరిన్కి వెళ్తారు, అక్కడ డిస్కస్ చేస్తారు. నా స్పీచ్ గురించి, నా యొక్క ఎంట్రీ గురించి వేరే వ్యక్తులు డిస్కస్ చేస్తారు. అప్పుడు నా గురించి మా ఊరోళ్ళు ఏం చెప్తారు వచ్చి? బయట పబ్లిక్ బాగా డిస్కషన్ అయిపోద్ది గురుజీ. చిన్న అరుగు అరుగు మీద కూర్చున్న ఆడలు ముచ్చట్లు చెప్పుకున్నా మీ గురించి మాట్లాడతారు. చిన్నారావు గారు నిజంగా చిన్నప్పుడు ఇట్లా కష్టపడ్డారు, ఆయన కష్టమే ఈరోజు దేవుడు మంచి అవకాశం ఇచ్చి ఇంత సక్సెస్ అయ్యారు అని ఇన్ని చెప్పి చాలా రాష్ట్రాల వాళ్ళు, హ్యాపీగా. ఇన్ని జిల్లాల వాళ్ళు, ఎక్కడెక్కడ వాళ్ళు నా గురించి గొప్పగా చెప్తా ఉంటే వాళ్ళకి కూడా ప్రౌడ్ మూమెంట్ వచ్చిందా రాదా? ఎస్ ఎస్ గురు. వాళ్ళందరూ మా అమ్మకాడికి వెళ్ళి ఏం చెప్తారు? ఏం కొడుకుని కన్నావమ్మా నువ్వు, మన ఊరికే గర్వకారణంగా అయింది అంటారా లేదా? ముగ్గురు మనగాళ్ళ సినిమా రిపీట్ అయిద్దాం గురుజీ. అప్పుడు మా అమ్మ ఎంత ప్రౌడ్ గా ఫీల్ అయింది. మా అమ్మ అవమాన పడి ఉంది కదా, నేను ఇంట్లో పెళ్లి చేసుకోకుండా ఊరేసి వెళ్ళిపోయి బయటికి వెళ్ళి పెళ్లి చేసుకున్నాను. మా ఊర్లో కనీసం భోజనం కూడా పెట్టలేదు. అదవుతుందా? మా అమ్మకి అవమానం అయ్యిందే లేదు అప్పట్లో. అయిద్ది గురుజీ. ఈ రోజు హ్యాపీగా ఉంటారు. మా నాన్న ఈ రోజు లేకపోవచ్చు, మా నాన్న చనిపోవచ్చు. ఒకవేళ బ్రతికున్నాడితే మా నాన్న ఎంత ప్రౌడ్ గా ఫీల్ అయ్యేవాడు. అర్థమవుతుంది మీ అందరికి? నేను అప్పట్లో ఎస్ అంత ఎస్. ఫాస్ట్ గా నేను డైమండ్ అవ్వాలనుకున్నది కూడా కారణము మా అమ్మ నాన్న ముందు నేను త్వరగా డైమండ్ అవ్వాలి, వాళ్ళు నా స్టేజ్ మీద నేను ఎక్కించాలి, నేను చూడాలని ఒక తపంతో చేశా అప్పుడు. అర్థమవుతుందండి? నేను డైమండ్ అవ్వడానికి అంత ఫాస్ట్ గా అవ్వాలని కోరుకుంది 1 year లో డైమండ్, 2 years లో డైమండ్ నాకేదో ఆత్రమే కాదు. మా అమ్మ నాన్నలకు వయసు అయిపోతుంది, వాళ్ళు బ్రతికుండగానే నేను చేయాలనే ఉద్దేశంతో చేసుకుంటూ ఉన్నాను. అయినా దురదృష్టి చేస్తూ మా నాన్న నేను ఎమరాల్డ్ లెవెల్లో మా ఫంక్షన్ చూసినా చనిపోయాడు. ఇందాక మాట్లాడే వీడియో ఉంది కదా, అది ఎమరాల్డ్ సెలబ్రేషన్ అప్పుడు ముందు ఇదే జూమ్ లో ఉండగా హాస్పిటల్లో చనిపోయిన వార్త కూడా వచ్చింది నా దగ్గరికి. సినిమా చెప్తే అయినా జూమ్ లో నేను కట్ చేయకుండా మరుసటి రోజు నేను రివీల్ చేశాను జూమ్ లో. అర్థమవుతుంది? దీపం ఉన్నప్పుడు ఇల్లు చక్క పెట్టుకోవాలని ఊరకనే చెప్పరండి. ఈరోజు నేను చాలా బాధపడుతుంటాను, అసలు వేరే టీంలో ఎందుకు మానేశాను, మానకుండా అక్కడే చేసినట్టు ఇంకా బాగుండేదేమో, ఆ 1 year కలిసి వచ్చేదేమో, ఇంకా ముందు డైమండ్ అయ్యేవాడేమో. అనవసరంగా అక్కడ మాని మళ్ళీ ఏడకొచ్చి మళ్ళీ ఇట్లా ఇట్లా చూడ చేయడం వల్ల నేను లేట్ అయిపోయింది నా డైమండ్ షిప్. మా నాన్న బతుకున్నప్పుడు నేను డైమండ్ అయితే మా నాన్న స్టేజ్ ఎక్కించేవాడేమో అని నాకు ఇప్పుడు కూడా కొంచెం బాధ అనిపిస్తా ఉండింది. మీరు ఇక్కడికి రాబట్టే గురుజీ ఎంతమందికి అవకాశం వచ్చింది మరి. చెప్తున్నా అంటే నా ఉద్దేశం ఏంటంటే నా బాధ, మా నాన్న చనిపోయాడు కదా, ఈరోజు నా సక్సెస్ చూడకుండా లేడు కదా బాధ. కాబట్టి నేను అందరికీ కూడా చెప్తున్నాను, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, నాకు కష్టాలు వస్తున్నాయి, నాకు నో అంటున్నారు, నేను చెప్తే ఎవరు వింటలేదని మీకు ఎంత బాధపడుతున్నారో ఒక్కసారి నా గురించి ఆలోచించేయండి. ఇదే గుంటూరులో ఎవరు ఇంతకుముందు డైమండే లేదు. బైక్ మీద తిరుగుతుంటే బాబు మేము సక్సెస్ అయ్యామని చెప్పేవాడు, చూపించక చెక్కులు చూపించక ఎవరు లేరు ఆ రోజుల్లో. అర్థమవుతుందా? మరి నా సిచ్యువేషన్ ఎలా ఉంటుందో ఊహించండి ఒకసారి. మీకు ఎదురయ్యే భావాలు మీరు ఇప్పుడు చూపించుకుంటున్నారు కదా, నేను చెప్తే నో అంటున్నారు, నేను చెప్తే అట్లా అన్నారు ఎట్లా అన్నారు, మీకు మీరు చెప్పుకుంటుంటారు, డిస్కషన్ చేసుకుంటారు కదా. ఒక్కసారి నా గురించి థింక్ చేయండి. మరి ఇదే గుంటూరులో నేను వర్క్ చేసేటప్పుడు ఇంకెన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటాను. మరి ఎలా నేను నిలబడ్డాను, ఎలా ఎదిరించి పోరాటం చేశాను, సమాజానికి ఎదిరించి పోరాటం చేశాను, ఇంట్లో వాళ్ళకి ఎదిరించి పోరాటం చేశాను. నన్ను నేను నా యొక్క ఎన్ని ప్రాబ్లమ్స్, హెల్త్ ప్రాబ్లమ్స్, తినక నిద్రపోక, షుగర్ వచ్చింది, బీపీ వచ్చింది, థైరాయిడ్ వచ్చింది,
95 కేజీలు బరువు అయ్యాను. అన్ని అన్ని క్లియర్ చేసేసుకున్నాను ఈరోజు సేఫ్ షాప్ లో. సైట్ క్లీన్ అయిపోయింది. ఎస్ సార్ నో? దేనివల్ల అయింది ఇదంతా కూడా? దేనివల్ల అయింది సార్? సేఫ్ షాప్. సేఫ్ షాప్ అనే బిజినెస్ ని నిజాయితీగా 4 సంవత్సరాలు కష్టపడి పనిచేయడం వల్ల నా లైఫ్ లో ఇవన్నీ వచ్చేసింది అచీవ్మెంట్. ఒకవేళ నేను నాకున్న ప్రాబ్లమ్స్ బట్టి వదిలేస్తే జీరో అయిపోయేవాడిని. ఇంతమందికి నా అవకాశం వచ్చేది కాదు. నా లైఫ్ లో నేను ఆగిపోతే నా టీంలో ఎవరు అందరూ పని చేయకుండా ఆగిపోయేవాళ్ళు. నా బ్రదర్స్ ఆగిపోయేవాళ్ళు. అందరి జీవితాలు కొలాప్స్ అయిపోయి నేను ఒక్కడిని కమిట్మెంట్ తీసుకోవడం బట్టి ఈరోజు ఇన్ని వందల మంది జీవితాలు నిలబడ్డాయి. సేమ్ మీరు ఒక్కరి కమిట్మెంట్ తీసుకోవడం బట్టి ఈరోజు మీరు మీ జీవితాల్లో కొన్ని వందల మంది లైఫ్లు మార్చే వ్యక్తులుగా మీరు మారుతారు సార్. ఎస్ మోహన్. మీ ఊర్లో మీకు వాల్యూ పెరిగిద్ది. ప్రభుత్వం ధర్నాథ్ రవి కూడా నెక్స్ట్ ఇయర్ కల్లా డైమండ్ అవుతాడు. ధర్నాథ్ రవి ఎలా ఉండింది? నేను డైమండ్ అయితే ఓకే అనుకోవచ్చు. ధర్నాథ్ రవి ఒక పెయింట్ మేస్త్రి మా ఊరు నుంచే డైమండ్ అవుతాడు. ఎలా ఫీల్ అవుతాడు ఇప్పుడు? మావర్జీ ఖచ్చితంగా మావర్జీ మీరున్నారు కనుక నేను ఉన్నాను మావర్జీ. నిజంగా మావర్జీ చాలా మంది ఆగిపోయినా సరే నో అన్నా సరే నేను నిలబడి ఉన్నానంటే మావర్జీ మీ బ్లెస్సింగ్స్ మావర్జీ. నిజంగా మావర్జీ రియల్ మావర్జీ మీరు చెప్పుకోవడానికి మీరు ఉన్నారు మావర్జీ. మీకు అంతకుముందు ఎవరు లేరు మావర్జీ. ఏదైనా సరే ఎవరు నో అన్నా సరే అవునని చూపిస్తా ఉన్నారు మావర్జీ. థ్యాంక్ యూ మావర్జీ. చాలా ప్రౌడ్ ఉంది సార్. చూడండి రేపొద్దున మన ప్రతి పల్లెటూరులో మనం అందరూ పల్లెటూరులో పుట్టి పెరిగిన వాళ్ళమే. ఇక్కడున్న ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, మీ ఊళ్ళల్లో మీకున్న ప్రౌడ్ మూమెంట్ అంత గర్వము మరెవరికి రాదు. సేఫ్ షోలో సక్సెస్ అయిన వాళ్ళకి ఆ గర్వం వచ్చింది. ఈరోజు నేను అనుభవిస్తున్నా ఆ ఫీలింగ్. మా ఊరు వెళ్తే ఆ మర్యాద, ఆ గౌరవం, ఆ రెస్పెక్ట్ అదంతా ఇంత కాదు, మాటలతో వర్ణించలేదు అది. ప్రతి ఒక్కరు అన్నారు అన్న ఈరోజు మీ సేఫ్ షాప్ కూడా ఎక్కువ మంది తీసుకురాను అంటే వాళ్ళు బిజినెస్ చేయని వాళ్ళు కూడా అంటున్నారు మన గ్రామాల్లో ఎక్కువ మంది జనాభా రావాలన్నా, ఎక్కువ మంది మన వాళ్ళు క్రికెట్ ఆడాలన్నా, మన ఊరు ఎక్కువ మంది రావాలన్నా నువ్వు ఉన్నావని నీ మీద నమ్మకాన్ని అంటున్నారు వాళ్ళు. దీనికి కూడా బాబు నేను ఎవరికి చెప్పట్లేదయ్యా, నేను ఎవరు రమ్మని అంటలేదులే, వచ్చేవాళ్ళు ఎట్టా కొత్తారులే అంటే ప్రతి దానికి గర్వంగా చెప్పుకుంటారు నా గురించి వాళ్ళు. హ్యాపీగా గొప్పగా చెప్పుకుంటున్నారు. అర్థమవుతుందా నీకు? షూటింగ్ అప్పుడు గురూజీ, ఆ షూటింగ్ అప్పుడు హీరోకి కుర్చీ వేయటం, ఫ్యాన్ పెట్టడం, విసరటం ఇక మొత్తం చేస్తున్నారు ఇక. అన్ని అంత అంత గ- అంత గ- అంత గర్వంగా చేస్తున్నారు, అంత గొప్పగా ప్రతి దాంట్లో నన్ను అడగడం. సో రైట్, మీ అందరినీ మళ్ళీ చెప్తున్నాను, నేను నా లైఫ్ లో కొన్ని విషయాల వల్ల నేను ఇలాగ కొన్ని చేస్తూ ఉంటాను. సో దీన్ని చూపించేసి చిన్నారావు అనే వ్యక్తి ఇలా చేస్తున్నాడు, ఈయన ఎంత బ్యాడ్ ఆయన ఎంత బ్యాడ్, నా పర్సనల్ విషయాలు బ్యాడ్గా చెప్పకండి. నా పర్సనల్ పనులు నా వ్యక్తిగతం. సేఫ్ షాప్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను మీ అందరికీ ప్లాన్, ఫాలోఅప్, డీడీ, ట్రైనింగ్లు, మీటింగ్లు, ఫంక్షన్లు అన్నింటిలో నేను నిలబడి ఉంటున్నాను. అన్ని నిజాయితీగా చేస్తున్నాను. నా వ్యక్తిగతమైన జీవితాన్ని దీని మీద రుద్దకండి, ఓకేనా? ఎవరైనా దాన్ని అలా మాట్లాడినా కూడా ఒప్పుకోకండి, ఓకే? నా పర్సనల్ లైఫ్ వేరు, సో అలానే నా యొక్క సేఫ్ షాప్ లో నేను ఉన్న విధానం వేరు. అర్థమైందా మీ అందరికి? సో సో ఇది నేను చెప్పాలనుకున్నాను. మళ్ళీ ఇంత పెద్ద బిజీ షెడ్యూల్లో కూడా నేను వచ్చింది నైట్ ఇందాక 4 గంటలకు వచ్చాను అనమాట. 4 గంటల దాకా రిహర్సల్ చేస్తున్నాను. సో 12 గంటలు 1 గంట వరకు పడుకోమన్నారు అందరిని, మా వాళ్ళందరినీ పడుకోమంటే, ఎందుకంటే నైట్ అంతా రిహార్సల్ చేస్తారు కదా, నిద్రపోండి మంచిగా గ్లామర్ రావాలి, మంచిగా మీరు బాగా కనిపించాలని చెప్పి డైరెక్టర్ చెప్తున్నాడు. బట్ నాకు మళ్ళీ ఇందాక 6 గంటలకు మళ్ళీ లేచా, మీకు జూమ్ పెడుతున్నా, మళ్ళీ ఇది అయిపోయినాక నేను రెడీ అవుతున్నా. ఎందుకు? వెన్యూ పెడుతున్నా. దేనికోసం? సండే వెన్యూ. ఈవినింగ్ పెట్టాల్సిన వెన్యూ ఎప్పుడు పెడుతున్నా? మార్నింగ్. ఎందుకంటే నేను మిస్ కాకూడదు కదా. ఎనీ సిచ్యువేషన్, ఎనీ ప్రాబ్లము నేను ఆపొద్దని నేనే చెప్తున్నాను. నేను ప్రెజ్ చేస్తూ ఉంటాను మీతో. నేనే ఆపితే అప్పుడు మీకు నేనేం సమాధానం చెప్పాలి? గురూజీ ఏదో పర్సనల్ వర్క్ పెట్టుకొని ఈరోజు సండే వెన్యూ పెట్టలేదు అని మీలో ఎవరైనా క్వశ్చన్ వేస్తే దాన్ని నేను తట్టుకోగలనా? ఆ ఛాన్స్ ఇస్తాను ఎవరికైనా? ఆ మాట కూడా నేను రాకూడదని నిన్న ఫ్రైడే ట్రైనింగ్ పెట్టాను, ఈరోజు సండే వెన్యూ కూడా పెడతాను. 12:30, 1 గంట దాకా మీతో పాటు ఉండి మళ్ళీ అక్కడి నుంచి వెళ్తా. అంటే మిగతా వాళ్ళందరికీ నిద్రపోయే ఛాన్స్ వచ్చింది, బట్ నాకు ఉండితే నిద్రపోయే ఛాన్సు. ఒక పని నేను ఎక్స్ట్రాగా పెట్టుకున్నప్పుడు ఎక్స్ట్రాగా నేను భరించాల్సిందే. అర్థమవుతుందా? నేను ఆ పని ఉందని ఈ పని నేను నెగ్లెక్ట్ చేయకూడదు. చాలా మంది పర్సనల్ పనులు పెట్టుకున్నప్పుడు సేఫ్ షాప్ నెగ్లెక్ట్ చేస్తారు కదా, అలా నెగ్లిజెన్సీ చేయకూడదు అని
నేను మీకు మళ్ళీ వివరిస్తున్నాను ఈ విషయాన్ని కూడా. అర్థమవుతుంది మీ అందరికి? ఎనీ సిచ్యువేషన్ మనం సేఫ్ షాప్ లో నెగ్లిజెన్సీ చేయకూడదని మీ అందరికి తెలియపరుస్తున్నాను. ఓకే, అర్థం చేసుకుంటారని ఆశిస్తూ ఇద్దరితో నా మాటలు ముగిస్తాను. 2025 ఏప్రిల్ 27 నా జీవితంలో ఒక మరుపురాని రోజు. నా జీవితంలో ఒక మర్చిపోలేని ఒక డ్రీమ్ కమ్స్ ట్రూ అంటారు కదా. సో ఇది కూడా నా డ్రీమ్ నెరవేరుతున్న రోజు అనమాట. సో మా ఊర్లో నేను చిన్నప్పుడు మా నాన్నగారు నాటకాలు చేస్తున్న టైంలో, డ్రామాలు చేస్తున్న టైంలో నేను చిన్నప్పుడు ఊహించుకుంటున్నాను నేను పెద్దనాక ఎలా చేయాలి ఇలా చేయాలని. సో అది ఈ రోజు నెరవేరుతుంది అనమాట. సో ఇది కొంతమందికి నచ్చొచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. ఇంట్లో మా వైఫ్గా నచ్చట్లా నేను చేయటం. నువ్వు ఎందుకు ఇట్లా చేస్తున్నావు, జనాల దగ్గర పరుగు పోయింది, వాల్యూ పోయింది, వాళ్ళు డాన్స్ పిల్లలతో నువ్వు డాన్స్ చేస్తే జనాలందరూ ఏమనుకుంటారు, నీ గురించి బ్యాడ్ అనుకుంటారు, అట్ట అనుకుంటారు అని మా ఆవిడ 2-3 రోజుల నుంచి నేను సరిగ్గా తిండి కొడితే అట్లా అలిగింది అనమాట నా మీద కోప్పడి. సో అయినా సరే ఆమెకు నచ్చకపోయినా సరే, కొంతమంది లీడర్కి నచ్చకపోయినా సరే, నేను ఈ పని చేస్తున్న కారణంలో ఇదొక కారణం అని వివరంగా చెప్పుకుంటూ, సో నన్ను పాజిటివ్గా తీసుకొని నెగిటివ్గా తీసుకోవద్దని మరొకసారి మీ అందరికీ తెలియపరుస్తూ ఇద్దరితో నా మాటలు ముగిస్తాను. సో థ్యాంక్ యూ సో మచ్, అందరికీ ధన్యవాదాలు. దిస్ ఇస్ గ్యారా చిన్నారావు. జై హింద్, జై హో సేఫ్ షాప్. సో నా లైఫ్లో ఏదైతే జరిగిందో గుడ్ కానీ బ్యాడ్ కానీ అన్ని కానీ మీకు తెలియపరిచాను. సో అందులో గుడ్ మాత్రమే తీసుకోండి, బ్యాడ్ తీసుకోమాకు. ఓకేనా? ఒక అప్లైన్ దగ్గర మీరు తీసుకోవాల్సింది గుడ్డే తీసుకోండి, బ్యాడ్ తీసుకోవద్దు. బ్యాడ్ తీసేట్ల వల్ల నష్టపోకూడదని మీకు చెప్తున్నాను కొన్ని విషయాలు. సో అలా మీరు ఎవరు నష్టపోకూడదని మీకు అన్ని కూడా తెలియపరిచాను.